హలో హాయ్ అండి. మరికొన్ని సామెతలు మనం రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కదా. మీరు కూడా నాతో పాటు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. మీకోసం మరిన్ని సామెతలు నేను కలెక్ట్ చేసి పెట్టాను. అవన్నీ ఈరోజు రాసేసుకుందాం. ఇవాళే అయిపోతాయని చెప్పట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి. సామెతలు ఎన్ని సామెతలు కదా, మనకు తెలిసిన కొన్ని, తెలియని కొన్ని, ఎన్నెన్ని కొత్తవి నేర్చుకుంటున్నామో ఇందులో. మీతో పాటు నేను కూడా కొన్ని రోజు ఉపయోగించేవి ఉన్నాయి, కొన్ని అస్సలు మనకు తెలియని కూడా ఉన్నాయి ఇందులో. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం. అంతే కదా. పిల్ల ఏం చేస్తుంది, ఎలక కనబడితే వెనకాల పడి తరుముతూ ఉంటుంది. దానికి గేమ్ అనమాట. పిల్లికి గేమ్ లాగా ఆడుతూ ఉంటుంది ఎలక వెనకబడి. కానీ ఎలక మాత్రం అమ్మో నన్ను చంపేస్తుందేమో అని ప్రాణ సంకటం అనమాట, ప్రాణ భయంతో పరుగులు పెడుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకు కొన్ని పనులు కూడా వెనక భయపడుతూ ఉంటాము, కానీ మనం ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. మనతో ఆడుకునే వాళ్ళకేమో అదొక గేమ్, మనకేమో ప్రాణాల మీదకి వచ్చే అంత సమస్య. అలా ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఎవరి వాళ్ళు? కొంతమంది ప్రబుద్ధులు ఎలా ఉంటారంటే అరిచేతిలో వైకుంఠం చూపించేస్తూ ఉంటారనమాట. అంటే నీకు అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అందరం ఎక్కిచ్చేస్తాను, పలానా చోటుకి తీసుకెళ్ళిపోతాను, టూర్లు తీసుకెళ్ళిపోతాను, విదేశాలకు తీసుకెళ్ళిపోతాను, సారీస్ కొని పెడతాను, బంగారం కొని పెడతాను, లేకపోతే నీకు బళ్ళు కొని పెడతాను, సంథింగ్ 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 అని ఏదేదో అరిచేతిలో వైకుంఠం చూపించేస్తారనమాట. వాళ్ళు మనకి సరెండర్ అయ్యే వరకు. తర్వాత ఏమీ ఉండదు, మనం కొని పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. అలాంటి దాన్ని అరచేతిలో వైకుంఠం చూపించేట బాబు అనుకుంటాం. జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా ఏడుస్తావేంటి? కొంతమంది ఏడ్చేటప్పుడు మనకి నవ్వొస్తూ ఉంటుంది అనమాట. రీజన్ ఉండదు, వాళ్ళు ఏడ్చేది అసలు ఏడుపులాగానూ ఉండదు అనమాట, నాటకంలాగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏమంటాం, జాతరలో తప్పిపోయిన పిల్లలు ఏడుస్తావేంట్రా, అలా ఏడుస్తావు ఎందుకు, దేనికి ఏడుస్తావు చెప్పు, ముందు చెప్పకుండా ఏడుస్తావేంటి, ఎవరో తప్పిపోయినట్టు, ఎక్కడ దారి తెన్ను తెలియట్లేదు, ఏం చేయాలన్నట్టు ఏడుస్తావేంటి అని అంటాం అన్నమాట. శవాల మీద పైసలు ఏరుకునే రకం. శవాల మీద పైసలేరుకునే రకం. కొంతమందిని ఏమంటాం మనం, శవాల మీద పైసలు ఏరుకునే రకం రా అంటాం. అంటే మనకి డబ్బులు ఇచ్చి మనం ప్రాణాలు పోతున్నాయన్నా సరే, నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే వడ్డీతో సహా అని వడ్డీ కూడా తగ్గించకుండా బారు వడ్డీలని, చక్ర వడ్డీలని, ఏవేవో వడ్డీలు మన మీద వేసేసి మన ప్రాణాలు పోతున్నాయన్నా కట్టలేమన్నా కూడా కొన్ని ప్రాణాల మీదకి వచ్చినప్పుడు శవాల మీద పైసలు ఎరుకునే రకం అని మనం గబుక్కొని అనేస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నామో అది కట్టాలి, వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలి అన్న బాధ్యత మనకి ఉండాలి కదా. మనం ఇచ్చేస్తే వాళ్ళు కూడా అలా చెయ్యరు కదా. కానీ పరిస్థితులు అనుకూలించక మనం ఇవ్వలేని పరిస్థితి ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళని మనం శవాల మీద పైసలు ఎరుకునే రకం అనడం కూడా కరెక్ట్ కాదు కదా. మనకి డబ్బులు ఇచ్చి వాళ్ళు మరి అడగడం తప్పంటే ఎలా?
ఏడవలేక నవ్వడం అవుతోంది. కొంతమంది ఎన్ని విధాలుగానో మనల్ని ఏడిపించాలని చూస్తూ ఉంటారు, ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు, ఇంకా ఏడవదేంటి అని చూస్తూ ఉంటారు. కానీ మన స్థాయికి తగిన వాళ్ళు కానప్పుడు వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం ఏడుస్తూ కూర్చోకూడదు అని ఎంత ఏడుపు వచ్చినా కూడా ఆపుకొని మనం పైన నవ్వుతూ ఉంటాం. తర్వాత ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు ఏడవలేక నవ్వుతున్నానని చెప్తూ ఉంటాం అన్నమాట. అలా మనకి అర్హత లేని వాళ్ళు, మనల్ని అనదగ్గరగా మీకు కాని వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కోసారి ఆశ్చర్యంగాను బాధగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎదురుగా మనం ఇంకా ఏడిస్తే ఇంకా చులకన అయిపోతామనే ఉద్దేశంతో ఏడుపు కూడా బయటికి రానివ్వకుండా నవ్వుతూ దాన్ని దాటేసి తర్వాత అనుకుంటాం ఏడవలేక నవ్వుతున్నాము, ఏం చేస్తాం అని. నవ్విస్తున్నట్టు కనిపిస్తూ ఏడిపించే రకం. నవ్విస్తున్నట్టు కనిపిస్తూ ఏడిపించే రకం. కొంతమంది అనుకుంటారు నేను చాలా బాగా సెటైర్లు వేసేస్తాను, నేను చాలా బాగా జోక్స్ వేసేస్తాను, అందరినీ నవ్విస్తాను, నేను ఎప్పుడు అసలు నేను ఉంటేనే నవ్వుల పువ్వులు విరజల్లుతూ ఉంటాయి అక్కడ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సెటైర్ల వల్ల ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది పక్కకి వెళ్ళి ఏడుస్తున్నారు, ఎంతమంది సమాధానం చెప్పలేక తమలో తాము కుమిలిపోతున్నారు, వాళ్ళు వేసే సెటైర్లు ఎంత ఘోరంగా ఉంటున్నాయి అనేది గమనించుకోరు. చాలామంది సెటైర్లు వేస్తున్నాం మేము చక్కగా అందరినీ నవ్విస్తున్నాం అనుకుంటారు వాళ్ళు, కానీ నవ్వించే దాంట్లోనే ఏడిపిస్తున్నాం అని కూడా గ్రహిస్తే చాలా బాగుంటుంది అనమాట. అలా గ్రహించకపోతే ఎదుటి వాళ్ళు చాలా బాధపడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అందుకని మనం వేసే జోక్ ఎదుటి వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, వాళ్ళు జోక్గా ఫీల్ అవుతున్నారా బాధపడుతున్నారా అనేది గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందం చందం లేకపోయినా అద్దం పుచ్చుకొని ఊరేగిందట. అందం చందం లేకపోయినా అద్దం పుచ్చుకొని ఊరేగిందట. అందం చందం లేదని మనం అనుకుంటే ఎలాగా? ఎవరి మటుకు వాళ్ళు నేను అందంగానే ఉన్నాను అని కదా అనుకుంటారు. ఒకవేళ అందంగా ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే మనం బాగా కనపడాలి అనుకుని అద్దంలో చూసుకొని అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. మనం అందంగా లేం కదా, ఎలా అయినా ఉండొచ్చు అని అనుకోం కదా, ఉన్న దాంట్లో బాగా కనపడాలి అనుకుంటాం. అందుకని కొంతమంది ఏం చేస్తారు, అందం చందం లేకపోయినా అద్దం వచ్చి ఊరేగింది కానీ సెటైర్లు వేస్తూ ఉంటారు, ఎదురుగానే అంటూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు అనమాట. అలా కాదు, అందం ఉన్నా చందం ఉన్నా లేకపోయినా కూడా ఉంది లేదని మనకు అనవసరం. భగవంతుడు ఏ రూపం అయితే మనకి ఇచ్చాడో ఆ రూపాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. అందుకని అందంగా ఉన్నామా లేదా అని కాదు, అద్దంలో చూసుకోవాలి, చక్కగా రెడీ అవ్వాలి, ఉన్నంతలో బాగా రెడీ అవ్వాలన్నమాట. అందుకని అందం చందం లేకపోయినా అద్దం వచ్చుకుని ఊరేగింది అనమాట మనం ఎవరి దగ్గర కూడా అనద్దు. అర్ధరాత్రి నిద్రల దరువు. ఈ మధ్య చాలా వరకు మనం చూస్తున్నట్టయితే జనాలందరూ రాత్రిపూట నిద్రపోవడం మానేసేసారు, పగలు నిద్రపోవడం మొదలుపెట్టారు. అంతే కదా, అర్ధరాత్రి వరకు అసలు కొన్ని వర్క్స్ ఉంటాయి. కొంతమందికి నైట్ డ్యూటీలు ఉంటాయి, వాళ్ళు నైట్ డ్యూటీ చేసుకుని పగలు పడుకున్నారంటే అందం చందం ఉంది. కానీ ఏ డ్యూటీ లేకపోయినా, నైట్ డ్యూటీ లేకుండా పగల డ్యూటీలు ఉన్నా సరే అర్ధరాత్రి దాకా ఫోన్లు చూస్తూనో లేకపోతే అర్ధరాత్రి దాకా ఫోన్లు మాట్లాడుతూనో
టీవీలు చూసేది కూడా చాలా వరకు తగ్గింది, ఫోన్లు చూడటమే ఎక్కువైపోయింది అనమాట. అలా చేస్తూ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ, లేకపోతే అది ఏది కాకపోయినా నలుగురు కలిసి బాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఏదేదో పనులు చేస్తూ ఉండి ఇంకా అర్ధరాత్రి దాకా ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్సా, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉందేమో, మనం గట్టిగా అరుస్తున్నాము, లేకపోతే గట్టిగా మాట్లాడుతున్నాము, లేకపోతే గొడవ చేస్తున్నాము, సౌండ్స్ చేస్తున్నాము, పక్క వాళ్ళు ఇబ్బంది పడతారేమో అన్న ఆలోచన ఏ ఒక్కరికి కూడా ఉండట్లేదు. ఉండకుండా అర్ధరాత్రి దాకా మధ్యల దరువు సాగిస్తూ ఉన్నారనమాట. అర్ధరాత్రి మధ్యల దరువు వింటారా బాబు అని మనం దుప్పటి ముసుగు పెట్టుకుంటాం, కానీ ఒక్క పాతగా దుప్పటి ఉంచుకోలేము, ఈ సౌండ్స్ భరించలేము. ఈ అలవాటు లేని వాళ్ళు, ముందు జనరేషన్ వాళ్ళు ఇవంతా అలవాటు లేదు కనుక వాళ్ళు పడే ఇబ్బందులు అయితే ఎవరికి చెప్పలేమన్నమాట. అంత ఇబ్బంది పడుతూ అర్ధరాత్రి మధ్యల దరువు అనుకుని దీన్ని అడ్డం పెట్టుకొని పడుకుంటారు అనమాట. అది అర్ధరాత్రి మధ్యల దరువు అంటే. అరచేతిలో తేనె చుక్క వేసి చెయ్యంతా నాకించిందట. అరచేతిలో తేనె చుక్క వేసి ఎంత నాకించిందట. కొంతమంది అలాగే ఉంటారు కదా, పెట్టేది ఇంత, చెప్పేది ఇంత ఉంటుంది అనమాట. ఏదన్నా ఒక చిన్న హెల్ప్ చేసినా, లేకపోతే ఎవరన్నా చిన్నగా మనల్ని బాగుంది అని అన్నా కూడా దాన్ని గొప్పలు తెప్పలు చేసి ఏవేవో గొప్పలు చేసి చెప్పేసుకుంటూ ఉంటారనమాట. అదే అరచేతిలో నేతి చుక్కేసి తేనె చుక్కేసి చెయ్యంతా నాకు ఇచ్చడం అంటే అసలు ఏమీ ఉండదు, అక్కడ విషయమే ఉండదు. హెల్ప్ చేసింది చాలా తక్కువ ఉంటుంది, లెస్ ఉంటుంది అనమాట. అసలు హెల్ప్ కింద లెక్కే కాదు. అలాంటి దాన్ని కూడా గొప్పలు చెప్పుకొని ఏదేదో నేను అది చేసేసాను, ఇది చేసేసాను, అసలు అందరినీ నేనే పోషిస్తున్నాను అన్నంతగా చెప్పుకుంటూ ఉంటాను చూసారా. అలాంటప్పుడు ఇలాంటి సాధన మనం ఉపయోగించుకోవచ్చు. అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం. అలిగే బిడ్డతో చెలిగే గుడ్డుతో వేగడం కష్టం అట. అంతే కదా, మాటికి అసలు ఏది ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కొంతమందికి. ఏది ఇచ్చినా కూడా అది కాదు, ఇంకోటి కావాలి. అదే అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, అక్కకి ఇచ్చిందే కావాలి చెల్లికి. అన్నదమ్ములు ఉంటే అన్నకి ఇచ్చిందే తమ్ముడికి కావాలి. ఎందుకంటే పాపం అన్న అమాయకుడు, అక్క అమాయకులు ఉంటారు కదా, అందుకని వాళ్ళకి ఇచ్చింది వీళ్ళకి కావాలన్నమాట. అది తీసేసుకున్న తర్వాత అది పడగొట్టేస్తారు, ఇది పడగొట్టేస్తారు, రెండు చెడగొట్టేసి మళ్ళీ ఇంకోటి ఏదో కావాలని ఏదో ఒకటి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. ఒకటి అయిన తర్వాత ఇంకోటి, అలా ఇవ్వకపోతే అలుగుతూ ఉంటారనమాట. అలాంటి పిల్లలతో ఎంతసేపు అని వేగుతాం. మనం మాత్రం ఎన్ని అనుకొని ఇస్తాము, ఇచ్చినా కూడా అది విరగొట్టేసి పడేసి మళ్ళీ ఇంకోటి కావాలంటే అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాము. కాబట్టి అలాంటి పిల్లలతోటి చెలిగే గుడ్డ అంటే ఊరికే దున్నే టైంలో ఆగిపోవడము, లేకపోతే కొమ్ములు విదిలించేయడము, ఒక పొడుస్తూ ఉండడము, లేకపోతే రంకెలు వేయడము, ఇలాంటి గుడ్లతో మనం వ్యవసాయం ఎలా చేస్తాం, చేయలేం కదా. కాబట్టి అలిగే బిడ్డతో చెలిగే గుడ్డతో వేగడం కష్టం అన్నమాట. కంచం నిండా పెట్టి కంచం ముందు ఉమ్మేసినట్టు కొంతమంది ఎంత కమ్మగా మాట్లాడతారంటే, ఎంత ఇన్నోసెంట్లా కనిపిస్తారంటే అసలు చాలా ప్రేమ చూపిస్తున్నారు మన మీద అనుకుంటాం. కానీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు, ఇద్దరి మధ్య చిచ్చులు పెట్టేస్తూ ఉంటారు. అది మనం గమనించలేకపోతాం అనమాట. అది ఎలాంటిదంటే కంచం నిండా పెట్టి కంచం ముందు ఉమ్మేసినట్టు అనమాట. ఉమ్మేస్తే తినగలమా?
తినలేం కదా, కంచం నిండా పెట్టారు, ఎవరెవరు మనకి ఆకలితో ఉన్నాము తిందామని వచ్చేసరికి కంచం ముందు ఉమ్మేస్తే ఎలా తింటాము, తినలేం కదా, అది మన మీద వేసినట్టే కదా. అలాంటి చేష్టలు చేసే జనాలు చాలామంది ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి. ఇది కూడా సామెతే, కూరలేం కాదు ఇది. చేశారు ఎప్పుడన్నా మీరు? గడ్డి కూర వండారు ఎప్పుడన్నా? పోనీ గన్నేరు పప్పు పచ్చడి ఎప్పుడు చేయలేదా? ఎవరన్నా ఏం కూర అని అడిగితే కనుక ఇది చెప్పండి. గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి. దెబ్బకు మనం ఏమి ఇమ్మని అడగరు అనమాట. ఇంకా ఎప్పుడన్నా జోక్గా అనుకునేటప్పుడు వాళ్ళు ఏం కూర వండాలి, ఏం కూర మనకు తెలియట్లే, రోజు అన్ని కూరలు వండేసాము, బోర్ పట్టేసి రొటీన్ అయిపోతుంది, ఏం కూర వండాలో తెలియట్లేదు. అయితే ఏం కూర అని అడిగితే గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి చేయని చెప్పేయండి. ఇంట్లో ఒక్కదారి వదిలిపోతుంది. అల్లం అంటే నాకెందుకు తెలీదు? బెల్లంలాగా పుల్లగా ఉండేదేగా. అల్లం అంటే నాకెందుకు తెలీదు, బెల్లంలాగా పుల్లగా ఉండేదేగా అంట. బెల్లం పుల్లగా ఉంటుందా? తెలిసిపోతే ఉంటుంది, నిల్వ ఉంచేస్తే బెల్లం కూడా పుల్లగా అవుతుంది. కాకపోతే ఇది తెలిసిన వాళ్ళు కాదనమాట, తెలియని వాళ్ళు. అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్తూ ఉండాలి. అందుకే కిచెన్లోకి వెళ్ళి అల్లం ఏమిటో, బెల్లం ఏమిటో, పప్పు ఏమిటో, ఉప్పు ఏమిటో తెలుసుకుంటూ ఉండాలి. కందిపప్పు ఏది, పెసరపప్పు ఏది, మినపప్పు ఏది, ఇవి కూడా తెలియదు ఈ రోజుల్లో కొంతమందికి. కాబట్టి అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్తే అల్లం ఏమిటి, బెల్లం ఏమిటని తేడా తెలుస్తుంది అనమాట. అయితే ఒకళ్ళు అమ్మ ఊరు వెళ్తే బ్యాచిలర్గా ఉండి వంట చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఆ వంట చేసుకునేటప్పుడు అడుగుతూ ఉన్నారు, ఏది ఎక్కడుంది, ఏది వేయాలి, ఎంత వేయాలి అని వీడియో కాల్లో చెప్తూ ఉంటే వేస్తూ ఉన్నారు, వంట చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. అప్పుడు అల్లం ఉంటుంది చూడు అక్కడ, అల్లం అంటే తెలుసా అని అడిగితే నాకెందుకు తెలీదు, అల్లం అంటే బెల్లంలాగా పుల్లగా ఉండేదేగా అని చెప్పారట మహానుభావులు. అలాంటి అల్లాన్ని మీరు వాడకండి, అలాంటి బెల్లాన్ని కూడా వాడకండి. పులిసిపోయిన బెల్లాన్ని అల్లం అంటే ఏమిటో, బెల్లం అంటే ఏమిటో తెలుసుకుని వాడండి. అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే కుదరదు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. ఏదన్నా ఒకటే చెల్లుతుంది. చెప్తున్నా, రెండు కావాలంటే కుదరదు. అంతే కదా, మనం ఆప్షన్స్ ఇచ్చామనుకో, రెండిట్లో ఏది కావాలి అని అడిగితే చాలామంది ఆప్షన్స్ ఇస్తే తేల్చుకోలేరు. ఏదన్నా ఒకటి చూపించి ఇది కొంచెం తీసేసుకో అంటే మంచిగా తీసేసుకుని హ్యాపీగా ఉంటారు తప్ప, రెండు చూపించి ఏదో ఒకటి ఎంచుకో అంటే మాత్రం రెండు నచ్చేస్తాయి వాళ్ళకి. రెండు నచ్చేసి రెండు కావాలి అన్నట్టుగా ఉంటుంది. ఏదో నేను తేల్చుకోలేకపోతున్నాను. రెండు ఇచ్చే అంటే అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. ఏదన్నా ఒకటే సెలెక్ట్ చేసుకో అంటే అసలు తెలియదు అనమాట. కాబట్టి ఎవరికన్నా రెండు ఆప్షన్స్ ఇచ్చి మీరు కన్ఫ్యూజ్ చేయకండి. డైరెక్ట్గా ఇదే ఆప్షన్ నీకని చెప్పేయండి, అది చక్కగా నచ్చుతుంది. అసలే కోతి, అది కళ్ళు తాగి నిప్పులు తొక్కిందట. ఎవరినంటాం మనం ఇలాగా? బాగా కోపిష్టి వాళ్ళు ఉంటారు చూసారా, కోపంతో రగిలిపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళని అంటాం అసలే కోతి.
ఆ పై కళ్ళు తాగి నిప్పులు దొక్కిందిట అని చెప్పి. కోతి ఏంటి, కోతి బుద్ధి ఏంటి, అసలే అటు ఇటు చెట్లు మీద దూకుతూ ఉంటుంది, ఎవరు కనపడితే వాళ్ళ మీద పడుతూ ఉంటుంది, ఏదేదో పిచ్చి పిచ్చి ఆశలు చేస్తూ ఉంటుంది. దానికి ఇంకా కళ్ళు తాగిస్తే ఇంకేముంది, మత్తులో మనుషులు తాగితేనే పట్టుకోలేకపోతున్నాయి, ఇంకా కోతులు చేత తాగించామనుకోండి మొత్తం బేభత్సం చేసి పడేస్తుంది అనమాట. ఆ చేస్తూ చేస్తే ఏమైంది, నిప్పుల్లో పడిందట. ఇంకెవరిని పట్టుకోగలమా దాన్ని? అలాంటిది ఒక కోపం వచ్చిన వ్యక్తి, ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తికి ఇంకా ఏవో మనం అనరాని మాటలు అంటే వాళ్ళు ఇంకా ఇద్దే అనమాట, కళ్ళు తాగిన కోతి లెక్క ఇంకా వాళ్ళ విశ్వరూపం చూపించేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కువగా రెచ్చగొట్టకండి, దూరంగా ఉండిపోండి, సరిపోతుంది. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోవు. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోవాట. ఎప్పుడు మనం తిరిగే కాలంటే మనం ఎప్పుడు ఎక్కడో చాటుకి వెళ్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం, లేకపోతే జాబ్కి వెళ్తూ ఉంటాము. జాబ్ మానేసి ఇంట్లో కూర్చోంటే మన వల్ల అవుతుందా? అసలు పని లేకుండా మనం ఉండలేమన్నమాట. ఇప్పుడు నేను కూడా పని లేకుండా ఉండలేక ఇవన్నీ రాస్తున్నాను. రోజు షూటింగ్స్ ఉంటే హాయిగా షూటింగ్స్కి వెళ్ళిపోయి షూటింగ్స్ చేసేసుకుంటాం కదా. షూటింగ్స్ లేనప్పుడు ఏం చేస్తాము, ఖాళీగా ఇంట్లో కూర్చోలేము, ఏమీ చేయలేము, ఏమీ తోచదు. ఏం చేస్తాం, బయట షికార్లు కొట్టేద్దామంటే డబ్బులతో పని, డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలంటే డబ్బు సంపాదించుకోవాలి. సో ఏ పని లేక ఈ పని చేస్తూ ఉన్నాను అనమాట. అలాగే తిట్టేనోరు కొంతమంది తిట్టడమే పనిగా పెట్టుకుంటారు, ఎవరు దొరికితే వాళ్ళని తిట్టాలి అని. అంటే వాళ్ళు ఏమి రాసుకోరు, పొద్దున్న లేవగానే వాళ్ళ ఎవరిని తిట్టాలి అని ఏం రాసుకోరు, అలవాటు అయిపోతుంది అనమాట. ఎవరు కనబడితే వాళ్ళ మీద ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కసిరేస్తూ ఉంటారు, విసిరేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరు ఏంటి, వీళ్ళ స్థాయి ఏంటి, మనం వీళ్ళని అనొచ్చా లేదా, అలా ఏమి ఉండదన్నమాట. ఏదో ఒకటి తిడుతూ ఉండాలి ఎప్పుడు. అలాంటి తిట్టేనోరు తిరిగే కాలు ఎప్పుడు ఊరుకోవు, వాటి పని అవి చేసుకుంటూనే పోతాయి. మన పని మనం పక్కకు తప్పని చేసుకుంటూ ఉండాలన్నమాట. కన్న తల్లి అల్లం కట్టుకున్న పెళ్ళాం బెల్లం. అంతే కదా, కన్న తల్లి అల్లం, కట్టుకున్న పెళ్ళాం బెల్లం. అంతే కదా, రోజు చూస్తూనే ఉంటాం కదా మనం ఎంతో మందిని అలాంటి వాళ్ళని. కన్న తల్లి ఫస్ట్ బెల్లంగానే ఉంటుంది, తర్వాత అల్లంగా మారిపోతుంది. కట్టుకున్న పెళ్ళాం మాత్రం ఎప్పటికీ బెల్లంగానే ఉండిపోతుంది. అలాగే ఉండాలి కూడా. కట్టుకున్న పెళ్ళాన్ని బెల్లంలాగే చూసుకోవాలి, కన్న తల్లిని అల్లంలాగా చూసుకోవాలనే రూల్ అయితే ఎక్కడా లేదు. కానీ కన్న తల్లి అల్లం అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ రోజుకి ఈ సామెతలు మీరు నేర్చేసుకోండి. రేపు మరికొన్ని సామెతలు మీరు వద్దన్నా చెప్పేస్తా. హలో, హాయ్ అండి. మరికొన్ని సామెతలు మనం రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కదా. మీరు కూడా నాతో పాటు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. మీకోసం మరిన్ని సామెతలు నేను కలెక్ట్ చేసి పెట్టాను. అవన్నీ ఈరోజు రాసేసుకుందాం. ఇవాళే అయిపోతాయని చెప్పట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి. సామెతలు ఎన్ని సామెతలు కదా, మనకు తెలిసిన కొన్ని, తెలియని కొన్ని, ఎన్ని కొత్తవి నేర్చుకుంటున్నామో ఇందులో. మీతో పాటు నేను కూడా. కొన్ని రోజు ఉపయోగించేవి ఉన్నాయి, కొన్ని అస్సలు మనకి తెలియని కూడా ఉన్నాయి ఇందులో. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం. అంతే కదా, పిల్ల ఏం చేస్తుంది, ఎలక కనబడితే వెనకాల పడి తరుముతూ ఉంటుంది. దాని గేమ్ అనమాట. పిల్లికి గేమ్ లాగా ఆడుతూ ఉంటుంది ఎలక వెనకబడి. కానీ ఎలక మాత్రం అమ్మో నన్ను చంపేస్తుందేమో అని ప్రాణ సంకటం అనమాట, ప్రాణ భయంతో పరుగులు పెడుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకు కొన్ని పనులు కూడా వెనక భయపడుతూ ఉంటాము, కానీ మనం ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. మనతో ఆడుకునే వాళ్ళకేమో అదొక గేమ్, మనకేమో ప్రాణాల మీదకి వచ్చే అంత సమస్య.
అలా ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఎవరు వాళ్ళు? కొంతమంది ప్రబుద్ధులు ఎలా ఉంటారంటే అరచేతిలో వైకుంఠం చూపించేస్తూ ఉంటారనమాట. అంటే నీకు అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అందరం ఎక్కిచ్చేస్తాను, పలానా చోటికి తీసుకెళ్ళిపోతాను, టూర్లు తీసుకెళ్ళిపోతాను, విదేశాలకు తీసుకెళ్ళిపోతాను, శారీస్ కొని పెడతాను, బంగారం కొని పెడతాను, లేకపోతే నీకు బళ్ళు కొని పెడతాను, సంథింగ్ 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 అని ఏదేదో అరచేతిలో వైకుంఠం చూపించేస్తారనమాట. వాళ్ళు మనకి సరెండర్ అయ్యే వరకు. తర్వాత ఏమీ ఉండదు, మనం కొని పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. అలాంటి దాన్ని అరచేతిలో వైకుంఠం చూపించేట బాబు అనుకుంటాం. జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా ఏడుస్తావేంటి? కొంతమంది ఏడ్చేటప్పుడు మనకి నవ్వొస్తూ ఉంటుంది అనమాట. రీజన్ ఉండదు, వాళ్ళు ఏడ్చేది అసలు ఏడుపులాగానూ ఉండదు అనమాట, నాటకంలాగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏమంటాం, జాతరలో తప్పిపోయిన పిల్లలు ఏడుస్తావేంట్రా, అలా ఏడుస్తావు ఎందుకు, దేనికి ఏడుస్తావు చెప్పు, ముందు చెప్పకుండా ఏడుస్తావేంటి, ఎవరో తప్పిపోయినట్టు ఎక్కడ దారి తెన్ను తెలియట్లేదు, ఏం చేయాలన్నట్టు ఏడుస్తావేంటి అని అంటాం అన్నమాట. శవాల మీద పైసలు ఏరుకునే రకం. శవాల మీద పైసలేరుకునే రకం. కొంతమందిని ఏమంటాం మనం, శవాల మీద పైసలు ఏరుకునే రకం రా అంటాం. అంటే మనకి డబ్బులు ఇచ్చి మనం ప్రాణాలు పోతున్నాయన్నా సరే, నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే వడ్డీతో సహా అని వడ్డీ కూడా తగ్గించకుండా బారు వడ్డీలని, చక్ర వడ్డీలని, ఏవేవో వడ్డీలు మన మీద వేసేసి మన ప్రాణాలు పోతున్నాయన్నా కట్టలేమన్నా కూడా కొన్ని ప్రాణాల మీదకి వచ్చినప్పుడు శవాల మీద పైసలు ఏరుకునే రకం అని మనం గబుక్కొని అనేస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నామో అది కట్టాలి, వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలి అన్న బాధ్యత మనకి ఉండాలి కదా. మనం ఇచ్చేస్తే వాళ్ళు కూడా అలా చెయ్యరు కదా. కానీ పరిస్థితులు అనుకూలించక మనం ఇవ్వలేని పరిస్థితి ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళని మనం శవాల మీద పైసలు ఏరుకునే రకం అనడం కూడా కరెక్ట్ కాదు కదా. మనకి డబ్బులు ఇచ్చి వాళ్ళు మరి అడగడం తప్పంటే ఎలా? ఏడవలేక నవ్వడం అవుతోంది. కొంతమంది ఎన్ని విధాలుగానో మనల్ని ఏడిపించాలని చూస్తూ ఉంటారు, ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు, ఇంకా ఏడవదేంటి అని చూస్తూ ఉంటారు. కానీ మన స్థాయికి తగిన వాళ్ళు కానప్పుడు వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం ఏడుస్తూ కూర్చోకూడదు అని ఎంత ఏడుపు వచ్చినా కూడా ఆపుకొని మనం పైన నవ్వుతూ ఉంటాం. తర్వాత ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు ఏడవలేక నవ్వుతున్నానని చెప్తూ ఉంటాం అన్నమాట. అలా మనకి అర్హత లేని వాళ్ళు, మనల్ని అనదగ్గరగా కాని వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కోసారి ఆశ్చర్యంగాను బాధగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎదురుగా మనం ఇంకా ఏడిస్తే ఇంకా చులకన అయిపోతాం అనే ఉద్దేశంతో ఏడుపు కూడా బయటికి రానివ్వకుండా నవ్వుతూ దాన్ని దాటేసి తర్వాత అనుకుంటాం ఏడవలేక నవ్వుతున్నాము, ఏం చేస్తాం అని. నవ్విస్తున్నట్టు కనిపిస్తూ ఏడిపించే రకం.
నవ్విస్తున్నట్టు కనిపిస్తూ ఏడిపించే రకం. కొంతమంది అనుకుంటారు నేను చాలా బాగా సెటైర్లు వేసేస్తాను, నేను చాలా బాగా జోక్స్ వేసేస్తాను, అందరినీ నవ్విస్తాను, నేను ఎప్పుడు అసలు నేను ఉంటేనే నవ్వుల పువ్వులు విరజల్లుతూ ఉంటాయి అక్కడ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సెటైర్ల వల్ల ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది పక్కకి వెళ్ళి ఏడుస్తున్నారు, ఎంతమంది సమాధానం చెప్పలేక తమలో తామే కుమిలిపోతున్నారు, వాళ్ళు వేసే సెటైర్లు ఎంత ఘోరంగా ఉంటున్నాయి అనేది గమనించుకోరు. చాలామంది సెటైర్లు వేస్తున్నాం మేము చక్కగా అందరినీ నవ్విస్తున్నాం అనుకుంటారు వాళ్ళు, కానీ నవ్వించే దాంట్లోనే ఏడిపిస్తున్నాం అని కూడా గ్రహిస్తే చాలా బాగుంటుంది అనమాట. అలా గ్రహించకపోతే ఎదుటి వాళ్ళు చాలా బాధపడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అందుకని మనం వేసే జోక్ ఎదుటి వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, వాళ్ళు జోక్గా ఫీల్ అవుతున్నారా బాధపడుతున్నారా అనేది గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందం చందం లేకపోయినా అద్దం పుచ్చుకొని ఊరేగిందట. అందం చందం లేకపోయినా అద్దం పుచ్చుకుని ఊరేగిందట. అందం చందం లేదని మనం అనుకుంటే ఎలాగా? ఎవరి మటుకు వాళ్ళు నేను అందంగానే ఉన్నాను అని కదా అనుకుంటారు. ఒకవేళ అందంగా ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే మనం బాగా కనపడాలి అనుకుని అద్దంలో చూసుకొని అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. మనం అందంగా లేం కదా, ఎలా అయినా ఉండొచ్చు అని అనుకోం కదా, ఉన్న దాంట్లో బాగా కనపడాలి అనుకుంటాం. అందుకని కొంతమంది ఏం చేస్తారు, అందం చందం లేకపోయినా అద్దం వచ్చి ఊరేగింది కానీ సెటైర్లు వేస్తూ ఉంటారు, ఎదురుగానే అంటూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు అనమాట. అలా కాదు, అందం ఉన్నా చందం ఉన్నా లేకపోయినా కూడా ఉంది లేదని మనకు అనవసరం. భగవంతుడు ఏ రూపం అయితే మనకి ఇచ్చాడో ఆ రూపాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. అందుకని అందంగా ఉన్నామా లేదా అని కాదు, అద్దంలో చూసుకోవాలి, చక్కగా రెడీ అవ్వాలి, ఉన్నంతలో బాగా రెడీ అవ్వాలన్నమాట. అందుకని అందం చందం లేకపోయినా అద్దం వచ్చుకుని ఊరేగింది అన్నమాట మనం ఎవరి దగ్గర కూడా అనద్దు. అర్ధరాత్రి ముద్దెల దరువు ఈ మధ్య చాలా వరకు మనం చూస్తున్నట్టయితే జనాలందరూ రాత్రిపూట నిద్రపోవడం మానేసేసారు, పగలు నిద్రపోవడం మొదలుపెట్టారు. అంతే కదా, అర్ధరాత్రి వరకు అసలు కొన్ని వర్క్స్ ఉంటాయి. కొంతమందికి నైట్ డ్యూటీలు ఉంటాయి, వాళ్ళు నైట్ డ్యూటీ చేసుకుని పగలు పడుకున్నారంటే అందం చందం ఉంది. కానీ ఏ డ్యూటీ లేకపోయినా, నైట్ డ్యూటీ లేకుండా పగల డ్యూటీలు ఉన్నా సరే అర్ధరాత్రి దాకా ఫోన్లు చూస్తూనో లేకపోతే అర్ధరాత్రి దాకా ఫోన్లు మాట్లాడుతూనో, టీవీలు చూసేది కూడా చాలా వరకు తగ్గింది, ఫోన్లు చూడటమే ఎక్కువైపోయింది అనమాట. అలా చేస్తూ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ, లేకపోతే అది ఏది కాకపోయినా నలుగురు కలిసి బాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఏదేదో పనులు చేస్తూ ఉండి ఇంకా అర్ధరాత్రి దాకా ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్సా, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉందేమో, మనం గట్టిగా అరుస్తున్నాము లేదా గట్టిగా మాట్లాడుతున్నాము లేదా గొడవ చేస్తున్నాము, సౌండ్స్ చేస్తున్నాము, పక్క వాళ్ళు ఇబ్బంది పడతారేమో అన్న ఆలోచన ఏ ఒక్కరికి కూడా ఉండట్లేదు. ఉండకుండా అర్ధరాత్రి దాకా మధ్యల దరువు సాగిస్తూ ఉన్నారనమాట. అర్ధరాత్రి మధ్యల దరువు ఇంట్రా బాబు అని మనం దుప్పటి మసుకు పెట్టుకుంటాం, కానీ ఒక్క పాతగా దుప్పటి ఉంచుకోలేము, ఈ సౌండ్స్ భరించలేము. ఈ అలవాటు లేని వాళ్ళు, ముందు జనరేషన్ వాళ్ళు ఇవంతా అలవాటు లేదు కనుక వాళ్ళు పడే ఇబ్బందులు అయితే ఏమి ఎవ్వరికి చెప్పలేమన్నమాట. అంత ఇబ్బంది పడుతూ అర్ధరాత్రి మధ్యల దరువు అనుకుని దీన్ని అడ్డం పెట్టుకొని పడుకుంటారు అనమాట. అది అర్ధరాత్రి మధ్యల దరువు అంటే. అరచేతిలో తేనె చుక్క వేసి చెయ్యంతా నాకించిందట. అరచేతిలో తేనె చుక్క వేసి
ఎంత నాకించిందట. కొంతమంది అలాగే ఉంటారు కదా, పెట్టేది ఇంత, చెప్పేది ఇంత ఉంటుంది అనమాట. ఏదన్నా ఒక చిన్న హెల్ప్ చేసినా, లేకపోతే ఎవరన్నా చిన్నగా మనల్ని బాగుంది అని అన్నా కూడా దాన్ని గొప్పలు తెప్పలు చేసి ఏవేవో గొప్పలు చేసి చెప్పేసుకుంటూ ఉంటారనమాట. అదే అరచేతిలో నేతి చొక్కేసి తేనె చొక్కేసి చెయ్యంతా నాకు ఇచ్చడం అంటే అసలు ఏమీ ఉండదు, అక్కడ విషయమే ఉండదు. హెల్ప్ చేసింది చాలా తక్కువ ఉంటుంది, లెస్ ఉంటుంది అనమాట. అసలు హెల్ప్ కింద లెక్కే కాదు. అలాంటి దాన్ని కూడా గొప్పలు చెప్పుకొని ఏదేదో నేను అది చేసేసాను ఇది చేసేసాను, అసలు అందరినీ నేనే పోషిస్తున్నాను అన్నంతగా చెప్పుకుంటూ ఉంటాను చూసారా. అలాంటప్పుడు ఇలాంటి సాధన మనం ఉపయోగించుకోవచ్చు. అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం. అలిగే బిడ్డతో చెలిగే గుడ్డుతో వేగడం కష్టం అట. అంతే కదా, మాటికి అసలు ఏది ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కొంతమందికి. ఏది ఇచ్చినా కూడా అది కాదు ఇంకోటి కావాలి. అదే అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, అక్కకి ఇచ్చిందే కావాలి చెల్లికి, అన్నదమ్ములు ఉంటే అన్నకి ఇచ్చిందే తమ్ముడికి కావాలి. ఎందుకంటే పాపం అన్న అమాయకుడు అక్క అమాయకులు ఉంటారు కదా, అందుకని వాళ్ళకి ఇచ్చింది వీళ్ళకి కావాలన్నమాట. అది తీసేసుకున్న తర్వాత అది పడగొట్టేస్తారు, ఇది పడగొట్టేస్తారు, రెండు చెడగొట్టేసి మళ్ళీ ఇంకోటి ఏదో కావాలని ఏదో ఒకటి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. ఒకటి అయిన తర్వాత ఇంకోటి అలా ఇవ్వకపోతే అలుగుతూ ఉంటారనమాట. అలాంటి పిల్లలతో ఎంతసేపు అని వేగుతాం మనం మాత్రం. ఎన్ని అనుకొని ఇస్తాము, ఇచ్చినా కూడా అది విరగొట్టేసి పడేసి మళ్ళీ ఇంకోటి కావాలంటే అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాము. కాబట్టి అలాంటి పిల్లలతోటి చెలిగే గుడ్డ అంటే ఊరికే దున్నే టైంలో ఆగిపోవడము, లేకపోతే కొమ్ములు విదిలించేయడము, పొడుస్తూ ఉండడము, లేకపోతే రంకెలు వేయడము, ఇలాంటి గొడ్లతో మనం వ్యవసాయం ఎలా చేస్తాం, చేయలేం కదా. కాబట్టి అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం అన్నమాట. కంచం నిండా పెట్టి కంచం ముందు ఉమ్మేసినట్టు. కొంతమంది ఎంత కమ్మగా మాట్లాడతారంటే, ఎంత ఇన్నోసెంట్లా కనిపిస్తారంటే అసలు చాలా ప్రేమ చూపిస్తున్నారు మన మీద అనుకుంటాం. కానీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు, ఇద్దరి మధ్య చిచ్చులు పెట్టేస్తూ ఉంటారు. అది మనం గమనించలేకపోతాం అనమాట. అది ఎలాంటిదంటే కంచం నిండా పెట్టి కంచం ముందు ఉమ్మేసినట్టు అనమాట. ఉమ్మేస్తే తినగలమా? తినలేం కదా. కంచం నిండా పెట్టారు, ఎవరెవరు అంటే ఆకలితో ఉన్నాము తిందామని వచ్చేసరికి కంచం ముందు ఉమ్మేస్తే ఎలా తింటాము? తినలేం కదా. అది మన మీద వేసినట్టే కదా. అలాంటి చేష్టలు చేసే జనాలు చాలామంది ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి. ఇది కూడా సామెతే, కూరలేం కాదు ఇది. చేశారు ఎప్పుడన్నా మీరు? గడ్డి కూర వండారు ఎప్పుడన్నా? పోనీ గన్నేరు పప్పు పచ్చడి ఎప్పుడు చేయలేదా? ఎవరన్నా ఏం కూర అని అడిగితే కనుక ఇది చెప్పండి. గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి. దెబ్బకు మనం ఏమి ఇమ్మని అడగరు అనమాట. ఇంకా ఎప్పుడన్నా జోక్గా అనుకునేటప్పుడు వాళ్ళు ఏం కూర వండాలి, ఏం కూర మనకు తెలియట్లా. రోజు అన్ని కూరలు వండేసాము, బోర్ పట్టేసి రొటీన్ అయిపోతుంది. ఏం కూర వండాలో తెలియట్లేదు. అయితే ఏం కూర అని అడిగితే గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి చేయని చెప్పేయండి. ఇంట్లో ఒక్కదారి పొడుగు పట్టుకోవాలి. అల్లం అంటే నాకెందుకు తెలీదు? బెల్లంలాగా పుల్లగా ఉండేదేగా.
అల్లం అంటే నాకెందుకు తెలీదు, బెల్లంలాగా పుల్లగా ఉండేదేగా అంట. బెల్లం పుల్లగా ఉంటుందా? తెలిసిపోతే ఉంటుంది. నిల్వ ఉంచేస్తే బెల్లం కూడా పుల్లగా అవుతుంది. కాకపోతే ఇది తెలిసిన వాళ్ళు కాదనమాట, తెలియని వాళ్ళు. అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్తూ ఉండాలి. అందుకే కిచెన్లోకి వెళ్ళి అల్లం ఏమిటో, బెల్లం ఏమిటో, పప్పు ఏమిటో, ఉప్పు ఏమిటో తెలుసుకుంటూ ఉండాలి. కందిపప్పు ఏది, పెసరపప్పు ఏది, మినపప్పు ఏది, ఇవి కూడా తెలియదు ఈ రోజుల్లో కొంతమందికి. కాబట్టి అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్తే అల్లం ఏమిటి, బెల్లం ఏమిటని తేడా తెలుస్తుంది అనమాట. అయితే ఒకళ్ళు అమ్మ ఊరు వెళ్తే బ్యాచిలర్గా ఉండి వంట చేసుకోవాల్సి వచ్చిందనమాట. వంట చేసుకునేటప్పుడు అడుగుతూ ఉన్నారు, ఏది ఎక్కడుంది, ఏది వేయాలి, ఎంత వేయాలి అని వీడియో కాల్లో చెప్తూ ఉంటే వేస్తూ ఉన్నారు, వంట చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. అప్పుడు అల్లం ఉంటుంది చూడు అక్కడ, అల్లం అంటే తెలుసా అని అడిగితే నాకెందుకు తెలీదు, అల్లం అంటే బెల్లంలాగా పుల్లగా ఉండేదేగా అని చెప్పారట మహానుభావులు. అలాంటి అల్లాన్ని మీరు వాడకండి, అలాంటి బెల్లాన్ని కూడా వాడకండి. పులిసిపోయిన బెల్లాన్ని అల్లం అంటే ఏమిటో, బెల్లం అంటే ఏమిటో తెలుసుకుని వాడండి. అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే కుదరదు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. ఏదన్నా ఒకటే చెల్లుతుంది. చెప్తున్నా, రెండు కావాలంటే కుదరదు. అంతే కదా, మనం ఆప్షన్స్ ఇచ్చామనుకో, రెండిట్లో ఏది కావాలి అని అడిగితే చాలామంది ఆప్షన్స్ ఇస్తే తేల్చుకోలేరు. ఏదన్నా ఒకటి చూపించి ఇది కొంచెం తీసేసుకో అంటే మంచిగా తీసేసుకుని హ్యాపీగా ఉంటారు తప్ప, రెండు చూపించి ఏదో ఒకటి ఎంచుకో అంటే మాత్రం రెండు నచ్చేస్తాయి వాళ్ళకి. రెండు నచ్చేసి రెండు కావాలి అన్నట్టుగా ఉంటుంది. ఏదో నేను తేల్చుకోలేకపోతున్నాను, రెండు ఇచ్చే అంటే అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. ఏదన్నా ఒకటే సెలెక్ట్ చేసుకో అంటే అసలు తెలియదు అనమాట. కాబట్టి ఎవరికన్నా రెండు ఆప్షన్స్ ఇచ్చి మీరు కన్ఫ్యూజ్ చేయకండి. డైరెక్ట్గా ఇదే ఆప్షన్ నీకు అని చెప్పేయండి, అది చక్కగా నచ్చుతుంది. అసలే కోతి, అది కళ్ళు తాగి నిప్పులు తొక్కిందట. ఎవరినంటాం మనం ఇలాగా? బాగా కోపిష్టి వాళ్ళు ఉంటారు చూసారా, కోపంతో రగిలిపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళని అంటాం అసలే కోతి. ఆ పై కళ్ళు తాగి నిప్పులు తొక్కిందిట అని చెప్పి. కోతి ఏంటి, కోతి బుద్ధి ఏంటి, అసలే అటు ఇటు చెట్ల మీద దూకుతూ ఉంటుంది, ఎవరు కనబడితే వాళ్ళ మీద పడుతూ ఉంటుంది, ఏదేదో పిచ్చి పిచ్చి ఆశలు చేస్తూ ఉంటుంది. దానికి ఇంకా కళ్ళు తాగిస్తే ఇంకేముంది, మత్తులో మనుషులు తాగితేనే పట్టుకోలేకపోతున్నాయి, ఇంకా కోతులు చేత తాగించామనుకోండి మొత్తం బేభత్సం చేసి పడేస్తుంది అనమాట. ఆ చేస్తే ఏమైంది, నిప్పుల్లో పడిందట. ఇంకెవరిని పట్టుకోగలమా దాన్ని? అలాంటిది ఒక కోపం వచ్చిన వ్యక్తి, ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తికి ఇంకా ఏవో మనం అనరాని మాటలు అంటే వాళ్ళు ఇంకా ఇద్దే అనమాట. కళ్ళు తాగిన కోతి లెక్క ఇంకా వాళ్ళ విశ్వరూపం చూపించేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కువగా రెచ్చగొట్టకండి, దూరంగా ఉండిపోండి, సరిపోతుంది. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోవు. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోవాట. ఎప్పుడు మనం తిరిగే కాలంటే మనం ఎప్పుడు ఎక్కడో చాటికి వెళ్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం, లేకపోతే జాబ్కి వెళ్తూ ఉంటాము. జాబ్ మానేసి ఇంట్లో కూర్చోంటే మన వల్ల అవుతుందా? అసలు పని లేకుండా మనం ఉండలేమన్నమాట. ఇప్పుడు నేను కూడా పని లేకుండా ఉండలేక ఇవన్నీ రాస్తున్నాను. రోజు షూటింగ్స్ ఉంటే హాయిగా షూటింగ్స్కి వెళ్ళిపోయి షూటింగ్స్ చేసేసుకుంటాం కదా. షూటింగ్స్ లేనప్పుడు ఏం చేస్తాము, ఖాళీగా ఇంట్లో కూర్చోలేము, ఏమీ చేయలేము, ఏమీ తోచదు. ఏం చేస్తాం, బయట షికార్లు కొట్టేద్దామంటే డబ్బులతో పని, డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలంటే డబ్బు సంపాదించుకోవాలి. సో ఏ పని లేక ఈ పని చేస్తూ ఉన్నాను అనమాట. అలాగే తిట్టేనోరు కొంతమంది తిట్టడమే పనిగా పెట్టుకుంటారు, ఎవరు దొరికితే వాళ్ళని తిట్టాలి అని. అంటే
వాళ్ళు ఏమి రాసుకోరు, పొద్దున్న లేవగానే ఇవాళ ఎవరిని తిట్టాలి అని ఏం రాసుకోరు. అలవాటు అయిపోతుంది అనమాట. ఎవరు కనబడితే వాళ్ళ మీద ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కసిరేస్తూ ఉంటారు, విసిరేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరు ఏంటి, వీళ్ళ స్థాయి ఏంటి, మనం వీళ్ళని అనొచ్చా లేదా, అలా ఏమి ఉండదన్నమాట. ఏదో ఒకటి తిడుతూ ఉండాలి ఎప్పుడు. అలాంటి తిట్టే నోరు, తిరిగే కాలు ఎప్పుడు ఊరుకోవు, వాటి పని అవి చేసుకుంటూనే పోతాయి. మన పని మనం పక్కకు తప్పని చేసుకుంటూ ఉండాలన్నమాట. కన్న తల్లి అల్లం, కట్టుకున్న పెళ్ళాం బెల్లం. అంతే కదా, కన్న తల్లి అల్లం, కట్టుకున్న పెళ్ళాం బెల్లం. అంతే కదా, రోజు చూస్తూనే ఉంటాం కదా మనం ఎంతో మందిని అలాంటి వాళ్ళని. కన్న తల్లి ఫస్ట్ బెల్లంగానే ఉంటుంది, తర్వాత అల్లంగా మారిపోతుంది. కట్టుకున్న పెళ్ళాం మాత్రం ఎప్పటికీ బెల్లంగానే ఉండిపోతుంది. అలాగే ఉండాలి కూడా. కట్టుకున్న పెళ్ళాన్ని బెల్లంలాగే చూసుకోవాలి, కన్న తల్లిని అల్లంలాగా చూసుకోవాలనే రూల్ అయితే ఎక్కడా లేదు. కానీ కన్న తల్లి అల్లం అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ రోజుకి ఈ సామెతలు మీరు నేర్చేసుకోండి. రేపు మరికొన్ని సామెతలు మీరు వద్దన్నా చెప్పేస్తా. హలో, హాయ్ అండి. మరికొన్ని సామెతలు మనం రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కదా. మీరు కూడా నాతో పాటు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. మీకోసం మరిన్ని సామెతలు నేను కలెక్ట్ చేసి పెట్టాను. అవన్నీ ఈరోజు రాసేసుకుందాం. ఇవాళే అయిపోతాయని చెప్పట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి. సామెతలు ఎన్ని సామెతలు కదా, మనకు తెలిసిన కొన్ని, తెలియని కొన్ని, ఎన్నెన్ని కొత్తవి నేర్చుకుంటున్నామో ఇందులో. మీతో పాటు నేను కూడా. కొన్ని రోజు ఉపయోగించేవి ఉన్నాయి, కొన్ని అస్సలు మనకు తెలియని కూడా ఉన్నాయి ఇందులో. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం. అంతే కదా, పిల్ల ఏం చేస్తుంది, ఎలక కనబడితే వెనకాల పడి తరుముతూ ఉంటుంది. దాని గేమ్ అనమాట. పిల్లికి గేమ్ లాగా ఆడుతూ ఉంటుంది ఎలక వెనకబడి. కానీ ఎలక మాత్రం అమ్మో నన్ను చంపేస్తుందేమో అని ప్రాణ సంకటం అనమాట. ప్రాణ భయంతో పరుగులు పెడుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకు కొన్ని పనులు కూడా వెనక భయపడుతూ ఉంటాము, కానీ మనం ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. మనతో ఆడుకునే వాళ్ళకేమో అదొక గేమ్, మనకేమో ప్రాణాల మీదకి వచ్చే అంత సమస్య. అలా ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఎవరు వాళ్ళు? కొంతమంది ప్రబుద్ధులు ఎలా ఉంటారంటే అరిచేతిలో వైకుంఠం చూపించేస్తూ ఉంటారనమాట. అంటే నీకు అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అందరం ఎక్కిచ్చేస్తాను, పలానా చోటుకి తీసుకెళ్ళిపోతాను, టూర్లు తీసుకెళ్ళిపోతాను, విదేశాలకు తీసుకెళ్ళిపోతాను, శారీస్ కొని పెడతాను, బంగారం కొని పెడతాను, లేకపోతే నీకు బళ్ళు కొని పెడతాను, సంథింగ్ అని ఏదేదో అరిచేతిలో వైకుంఠం చూపించేస్తారనమాట. వాళ్ళు మనకి సరెండర్ అయ్యే వరకు. తర్వాత ఏమీ ఉండదు, మనం కొని పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. అలాంటి దాన్ని అరచేతిలో వైకుంఠం చూపించేట బాబు అనుకుంటాం. జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా ఏడుస్తావేంటి?
కొంతమంది ఏడ్చేటప్పుడు మనకి నవ్వొస్తూ ఉంటుంది అనమాట. రీజన్ ఉండదు, వాళ్ళు ఏడ్చేది అసలు ఏడుపులాగానూ ఉండదు అనమాట, నాటకంలాగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏమంటాం, జాతరలో తప్పిపోయిన పిల్లలు ఏడుస్తావేంట్రా, అలా ఏడుస్తావు ఎందుకు, దేనికి ఏడుస్తావు చెప్పు, ముందు చెప్పకుండా ఏడుస్తావేంటి, ఎవరో తప్పిపోయినట్టు ఎక్కడ దారి తెన్ను తెలియట్లేదు ఏం చేయాలన్నట్టు ఏడుస్తావేంటి అని అంటాం అన్నమాట. శవాల మీద పైసలు ఏరుకునే రకం. శవాల మీద పైసలేరుకునే రకం. కొంతమందిని ఏమంటాం మనం, శవాల మీద పైసలు ఏరుకునే రకం రా అంటాం. అంటే మనకి డబ్బులు ఇచ్చి మనం ప్రాణాలు పోతున్నాయన్నా సరే, నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే వడ్డీతో సహా అని వడ్డీ కూడా తగ్గించకుండా బారు వడ్డీలని, చక్ర వడ్డీలని, ఏవేవో వడ్డీలు మన మీద వేసేసి మన ప్రాణాలు పోతున్నాయన్నా కట్టలేమన్నా కూడా కొన్ని ప్రాణాల మీదకి వచ్చినప్పుడు శవాల మీద పైసలు ఏరుకునే రకం అని మనం గబుక్కొని అనేస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నామో అది కట్టాలి, వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలి అన్న బాధ్యత మనకి ఉండాలి కదా. మనం ఇచ్చేస్తే వాళ్ళు కూడా అలా చెయ్యరు కదా. కానీ పరిస్థితులు అనుకూలించక మనం ఇవ్వలేని పరిస్థితి ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళని మనం శవాల మీద పైసలు ఏరుకునే రకం అనడం కూడా కరెక్ట్ కాదు కదా. మనకి డబ్బులు ఇచ్చి వాళ్ళు మరి అడగడం తప్పంటే ఎలా? ఏడవలేక నవ్వడం అవుతోంది. కొంతమంది ఎన్ని విధాలుగానో మనల్ని ఏడిపించాలని చూస్తూ ఉంటారు, ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు, ఇంకా ఏడవదేంటి అని చూస్తూ ఉంటారు. కానీ మన స్థాయికి తగిన వాళ్ళు కానప్పుడు వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం ఏడుస్తూ కూర్చోకూడదు అని ఎంత ఏడుపు వచ్చినా కూడా ఆపుకొని మనం పైన నవ్వుతూ ఉంటాం. తర్వాత ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు ఏడవలేక నవ్వుతున్నానని చెప్తూ ఉంటాం అన్నమాట. అలా మనకి అర్హత లేని వాళ్ళు, మనల్ని అనదగ్గరగా మీకు కాని వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కోసారి ఆశ్చర్యంగాను బాధగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎదురుగా మనం ఇంకా ఏడిస్తే ఇంకా చులకన అయిపోతామనే ఉద్దేశంతో ఏడుపు కూడా బయటికి రానివ్వకుండా నవ్వుతూ దాన్ని దాటేసి తర్వాత అనుకుంటాం ఏడవలేక నవ్వుతున్నాము, ఏం చేస్తాం అని. నవ్విస్తున్నట్టు కనిపిస్తూ ఏడిపించే రకం. నవ్విస్తున్నట్టు కనిపిస్తూ ఏడిపించే రకం. కొంతమంది అనుకుంటారు నేను చాలా బాగా సెటైర్లు వేసేస్తాను, నేను చాలా బాగా జోక్స్ వేసేస్తాను, అందరినీ నవ్విస్తాను, నేను ఎప్పుడు అసలు నేను ఉంటేనే నవ్వుల పువ్వులు విరజల్లుతూ ఉంటాయి అక్కడ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సెటైర్ల వల్ల ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది పక్కకి వెళ్ళి ఏడుస్తున్నారు, ఎంతమంది సమాధానం చెప్పలేక తమలో తాము కుమిలిపోతున్నారు, వాళ్ళు వేసే సెటైర్లు ఎంత ఘోరంగా ఉంటున్నాయి అనేది గమనించుకోరు. చాలామంది సెటైర్లు వేస్తున్నాం మేము చక్కగా అందరినీ నవ్విస్తున్నాం అనుకుంటారు వాళ్ళు, కానీ నవ్వించే దాంట్లోనే ఏడిపిస్తున్నాం అని కూడా గ్రహిస్తే చాలా బాగుంటుంది అనమాట. అలా గ్రహించకపోతే ఎదుటి వాళ్ళు చాలా బాధపడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అందుకని మనం వేసే జోక్ ఎదుటి వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, వాళ్ళు జోక్గా ఫీల్ అవుతున్నారా బాధపడుతున్నారా అనేది గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందం చందం లేకపోయినా అద్దం పుచ్చుకొని ఊరేగిందట.
అందం చందం లేకపోయినా అద్దం పుచ్చుకుని గురేగిందట. అందం చందం లేదని మనం అనుకుంటే ఎలాగా? ఎవరి మటుకు వాళ్ళు నేను అందంగానే ఉన్నాను అని కదా అనుకుంటారు. ఒకవేళ అందంగా ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే మనం బాగా కనపడాలి అనుకుని అద్దంలో చూసుకొని అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. మనం అందంగా లేం కదా, ఎలా అయినా ఉండొచ్చు అని అనుకోం కదా. ఉన్న దాంట్లో బాగా కనపడాలి అనుకుంటాం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, అందం చందం లేకపోయినా అద్దం వచ్చి గురేగింది కానీ సెటైర్లు వేస్తూ ఉంటారు, ఎదురుగానే అంటూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు అనమాట. అలా కాదు, అందం ఉన్నా చందం ఉన్నా లేకపోయినా కూడా ఉంది లేదని మనకు అనవసరం. భగవంతుడు ఏ రూపం అయితే మనకి ఇచ్చాడో ఆ రూపాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. అందుకని అందంగా ఉన్నామా లేదా అని కాదు, అద్దంలో చూసుకోవాలి, చక్కగా రెడీ అవ్వాలి, ఉన్నంతలో బాగా రెడీ అవ్వాలన్నమాట. అందుకని అందం చందం లేకపోయినా అద్దం వచ్చుకుని ఊరేగింది అనమాట. మనం ఎవరి దగ్గర కూడా అనద్దు. అర్ధరాత్రి ముద్దెల దరువు. ఈ మధ్య చాలా వరకు మనం చూస్తున్నట్టయితే జనాలందరూ రాత్రిపూట నిద్రపోవడం మానేసేసారు, పగలు నిద్రపోవడం మొదలుపెట్టారు. అంతే కదా, అర్ధరాత్రి వరకు అసలు కొన్ని వర్క్స్ ఉంటాయి. కొంతమందికి నైట్ డ్యూటీలు ఉంటాయి, వాళ్ళు నైట్ డ్యూటీ చేసుకుని పగలు పడుకున్నారంటే అందం చందం ఉంది. కానీ ఏ డ్యూటీ లేకపోయినా, నైట్ డ్యూటీ లేకుండా పగల డ్యూటీలు ఉన్నా సరే అర్ధరాత్రి దాకా ఫోన్లు చూస్తూనో లేకపోతే అర్ధరాత్రి దాకా ఫోన్లు మాట్లాడుతూనో, టీవీలు చూసేది కూడా చాలా వరకు తగ్గింది, ఫోన్లు చూడటమే ఎక్కువైపోయింది అనమాట. అలా చేస్తూ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ, లేకపోతే అది ఏది కాకపోయినా నలుగురు కలిసి బాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఏదేదో పనులు చేస్తూ ఉండి ఇంకా అర్ధరాత్రి దాకా ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్సా, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉందేమో, మనం గట్టిగా అరుస్తున్నాము లేకపోతే గట్టిగా మాట్లాడుతున్నాము లేకపోతే గొడవ చేస్తున్నాము, సౌండ్స్ చేస్తున్నాము, పక్క వాళ్ళు ఇబ్బంది పడతారేమో అన్న ఆలోచన ఏ ఒక్కరికి కూడా ఉండట్లేదు. ఉండకుండా అర్ధరాత్రి దాకా మధ్యల దరువు సాగిస్తూ ఉన్నారనమాట. అర్ధరాత్రి మధ్యల దరువు ఏంట్రా బాబు అని మనం దుప్పటి ముసుగు పెట్టుకుంటాం, కానీ ఒక్కపోతగా దుప్పటి ఉంచుకోలేము, ఈ సౌండ్స్ భరించలేము. ఈ అలవాటు లేని వాళ్ళు, ముందు జనరేషన్ వాళ్ళు ఇవంతా అలవాటు లేదు కనుక వాళ్ళు పడే ఇబ్బందులు అయితే ఎవరికి చెప్పలేమన్నమాట. అంత ఇబ్బంది పడుతూ అర్ధరాత్రి మధ్యల దరువు అనుకుని దీన్ని అడ్డం పెట్టుకొని పడుకుంటారు అనమాట. అది అర్ధరాత్రి మధ్యల దరువు అంటే. అరచేతిలో తేనె చుక్క వేసి చెయ్యంతా నాకించిందట. అరచేతిలో తేనె చుక్క వేసి ఎంత నాకించిందట. కొంతమంది అలాగే ఉంటారు కదా, పెట్టేది ఇంత చెప్పేది ఇంత ఉంటుంది అనమాట. ఏదన్నా ఒక చిన్న హెల్ప్ చేసినా లేకపోతే ఎవరన్నా చిన్నగా మనల్ని బాగుంది అని అన్నా కూడా దాన్ని గొప్పలు తెప్పలు చేసి ఏవేవో గొప్పలు చేసి చెప్పేసుకుంటూ ఉంటారనమాట. అదే అరచేతిలో నేతి చొక్కేసి తేనె చొక్కేసి చెయ్యంతా నాకు ఇచ్చడం అంటే అసలు ఏమీ ఉండదు, అక్కడ విషయమే ఉండదు. హెల్ప్ చేసింది చాలా తక్కువ ఉంటుంది, లెస్ ఉంటుంది అనమాట. అసలు హెల్ప్ కింద లెక్కే కాదు. అలాంటి దాన్ని కూడా గొప్పలు చెప్పుకొని ఏదేదో నేను అది చేసేసాను అసలు అందరినీ నేనే పోషిస్తున్నాను అన్నంతగా చెప్పుకుంటూ ఉంటాను చూసారా. అలాంటప్పుడు ఇలాంటి సాధన మనం ఉపయోగించుకోవచ్చు. అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం. అలిగే బిడ్డతో చెలిగే గుడ్డుతో వేగడం కష్టం అట. అంతే కదా, మాటకి అసలు ఏది ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కొంతమందికి. ఏది ఇచ్చినా కూడా అది కాదు ఇంకోటి కావాలి. అదే అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, అక్కకి ఇచ్చిందే కావాలి చెల్లికి.
అన్నదమ్ములు ఉంటే అన్నకి ఇచ్చిందే తమ్ముడికి కావాలి. ఎందుకంటే పాపం అన్న అమాయకుడు అక్క అమాయకులు ఉంటారు కదా, అందుకని వాళ్ళకి ఇచ్చింది వీళ్ళకి కావాలన్నమాట. అది తీసేసుకున్న తర్వాత అది పడగొట్టేస్తారు, ఇది పడగొట్టేస్తారు, రెండు చెడగొట్టేసి మళ్ళీ ఇంకోటి ఏదో కావాలని ఏదో ఒకటి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. ఒకటి అయిన తర్వాత ఇంకోటి అలా ఇవ్వకపోతే అలుగుతూ ఉంటారనమాట. అలాంటి పిల్లలతో ఎంతసేపు అని వేగుతాం. మనం మాత్రం ఎన్ని అనుకొని ఇస్తాము, ఇచ్చినా కూడా అది విరగొట్టేసి పడేసి మళ్ళీ ఇంకోటి కావాలంటే అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాము. కాబట్టి అలాంటి పిల్లలతోటి చెలిగే గుడ్డ అంటే ఊరికే దున్నే టైంలో ఆగిపోవడము, లేకపోతే కొమ్ములు విదిలించేయడము, ఒక పొడుస్తూ ఉండడము, లేకపోతే రంకెలు వేయడము, ఇలాంటి గుడ్లతో మనం వ్యవసాయం ఎలా చేస్తాం, చేయలేం కదా. కాబట్టి అలిగే బిడ్డతో చెలిగే గుడ్డతో వేగడం కష్టం అన్నమాట. కంచం నిండా పెట్టి కంచం ముందు ఉమ్మేసినట్టు కొంతమంది ఎంత కమ్మగా మాట్లాడతారంటే, ఎంత ఇన్నోసెంట్లా కనిపిస్తారంటే అసలు చాలా ప్రేమ చూపిస్తున్నారు మన మీద అనుకుంటాం. కానీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు, ఇద్దరి మధ్య చిచ్చులు పెట్టేస్తూ ఉంటారు. అది మనం గమనించలేకపోతాం అనమాట. అది ఎలాంటిదంటే కంచం నిండా పెట్టి కంచం ముందు ఉమ్మేసినట్టు అనమాట. ఉమ్మేస్తే తినగలమా? తినలేం కదా. కంచం నిండా పెట్టారు, ఎవరెవరు మనకి ఆకలితో ఉన్నాము, తిందామని వచ్చేసరికి కంచం ముందు ఉమ్మేస్తే ఎలా తింటాము? తినలేం కదా. అది మన మీద వేసినట్టే కదా. అలాంటి చేష్టలు చేసే జనాలు చాలామంది ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి. ఇది కూడా సామెతే, కూరలేం కాదు ఇది. చేశారు ఎప్పుడన్నా మీరు? గడ్డి కూర వండారు ఎప్పుడన్నా? పోనీ గన్నేరు పప్పు పచ్చడి ఎప్పుడు చేయలేదా? ఎవరన్నా ఏం కూర అని అడిగితే కనుక ఇది చెప్పండి. గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి. దెబ్బకు మనం ఏమి ఇమ్మని అడగరు అనమాట. ఇంకా ఎప్పుడన్నా జోక్గా అనుకునేటప్పుడు వాళ్ళు ఏం కూర వండాలి, ఏం కూర మనకు తెలియట్లే. రోజు అన్ని కూరలు వండేసాము, బోర్ పట్టేసి రొటీన్ అయిపోతుంది. ఏం కూర వండాలో తెలియట్లేదు. అయితే ఏం కూర అని అడిగితే గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి చేయని చెప్పేయండి. ఇంట్లో ఒక్కదారి వదిలిపోతుంది వాళ్ళు. అల్లం అంటే నాకెందుకు తెలీదు? బెల్లంలాగా పుల్లగా ఉండేదేగా. అల్లం అంటే నాకెందుకు తెలీదు? బెల్లంలాగా పుల్లగా ఉండేదేగా అంట. బెల్లం పుల్లగా ఉంటుందా? తెలిసిపోతే ఉంటుంది. నిల్వ ఉంచేస్తే బెల్లం కూడా పుల్లగా అవుతుంది. కాకపోతే ఇది తెలిసిన వాళ్ళు కాదనమాట, తెలియని వాళ్ళు. అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్తూ ఉండాలి. అందుకే కిచెన్లోకి వెళ్ళి అల్లం ఏమిటో, బెల్లం ఏమిటో, పప్పు ఏమిటో, ఉప్పు ఏమిటో తెలుసుకుంటూ ఉండాలి. కందిపప్పు ఏది, పెసరపప్పు ఏది, మినపప్పు ఏది, ఇవి కూడా తెలియదు ఈ రోజుల్లో కొంతమందికి. కాబట్టి అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్తే అల్లం ఏమిటి, బెల్లం ఏమిటని తేడా తెలుస్తుంది అనమాట. అయితే ఒకళ్ళు అమ్మ ఊరు వెళ్తే బ్యాచిలర్గా ఉండి వంట చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఆ వంట చేసుకునేటప్పుడు అడుగుతూ ఉన్నారు, ఏది ఎక్కడుంది, ఏది వేయాలి, ఎంత వేయాలి అని వీడియో కాల్లో చెప్తూ ఉంటే వేస్తూ ఉన్నారు, వంట చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. అప్పుడు అల్లం ఉంటుంది చూడు అక్కడ, అల్లం అంటే తెలుసా అని అడిగితే నాకెందుకు తెలీదు, అల్లం అంటే బెల్లంలాగా పుల్లగా ఉండేదేగా అని చెప్పారట మహానుభావులు. అలాంటి అల్లాన్ని మీరు వాడకండి, అలాంటి బెల్లాన్ని కూడా వాడకండి. పులిసిపోయిన బెల్లాన్ని అల్లం అంటే ఏమిటో, బెల్లం అంటే ఏమిటో తెలుసుకుని వాడండి.
అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే కుదరదు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. ఏదన్నా ఒకటే చెల్లుతుంది. చెప్తున్నా, రెండు కావాలంటే కుదరదు. అంతే కదా, మనం ఆప్షన్స్ ఇచ్చామనుకో, ఈ రెండిట్లో ఏది కావాలి అని అడిగితే చాలామంది ఆప్షన్స్ ఇస్తే తేల్చుకోలేరు. ఏదన్నా ఒకటి చూపించి ఇది కొంచెం తీసేసుకో అంటే మంచిగా తీసేసుకుని హ్యాపీగా ఉంటారు తప్ప, రెండు చూపించి ఏదో ఒకటి ఎంచుకో అంటే మాత్రం రెండు నచ్చేస్తాయి వాళ్ళకి. రెండు నచ్చేసి రెండు కావాలి అన్నట్టుగా ఉంటుంది. ఏదో నేను తేల్చుకోలేకపోతున్నాను. రెండు ఇచ్చే అంటే అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. ఏదన్నా ఒకటే సెలెక్ట్ చేసుకో అంటే అసలు తెలియదు అనమాట. కాబట్టి ఎవరికన్నా రెండు ఆప్షన్స్ ఇచ్చి మీరు కన్ఫ్యూజ్ చేయకండి. డైరెక్ట్గా ఇదే ఆప్షన్ నీకని చెప్పేయండి, అది చక్కగా నచ్చుతుంది. అసలే కోతి, అది కళ్ళు తాగి నిప్పులు తొక్కిందట. ఎవరినంటాం మనం ఇలాగా? బాగా కోపిష్టి వాళ్ళు ఉంటారు చూసారా, కోపంతో రగిలిపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళని అంటాం అసలే కోతి. ఆ పై కళ్ళు తాగి నిప్పులు తొక్కిందిట అని చెప్పి. కోతి ఏంటి, కోతి బుద్ధి ఏంటి, అసలే అటు ఇటు చెట్ల మీద దూకుతూ ఉంటుంది, ఎవరు కనపడితే వాళ్ళ మీద పడుతూ ఉంటుంది, ఏదేదో పిచ్చి పిచ్చి ఆశలు చేస్తూ ఉంటుంది. దానికి ఇంకా కళ్ళు తాగిస్తే ఇంకేముంది, మత్తులో మనుషులు తాగితేనే పట్టుకోలేకపోతున్నాయి, ఇంకా కోతులు చేత తాగించామనుకోండి మొత్తం బేభత్సం చేసి పడేస్తుంది అనమాట. ఆ చేస్తూ ఏమైంది, నిప్పుల్లో పడిందట. ఇంకెవరిని పట్టుకోగలమా దాన్ని? అలాంటిది ఒక కోపం వచ్చిన వ్యక్తి, ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తికి ఇంకా ఏవో మనం అనరాని మాటలు అంటే వాళ్ళు ఇంకా ఇద్దే అనమాట. కళ్ళు తాగిన కోతి లెక్క ఇంకా వాళ్ళ విశ్వరూపం చూపించేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కువగా రెచ్చగొట్టకండి, దూరంగా ఉండిపోండి, సరిపోతుంది. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోవు. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోవట. ఎప్పుడు మనం తిరిగే కాలంటే మనం ఎప్పుడు ఎక్కడో చాటికి వెళ్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం, లేకపోతే జాబ్కి వెళ్తూ ఉంటాము. జాబ్ మానేసి ఇంట్లో కూర్చోంటే మన వల్ల అవుతుందా? అసలు పని లేకుండా మనం ఉండలేమన్నమాట. ఇప్పుడు నేను కూడా పని లేకుండా ఉండలేక ఇవన్నీ రాస్తున్నాను. రోజు షూటింగ్స్ ఉంటే హాయిగా షూటింగ్స్కి వెళ్ళిపోయి షూటింగ్స్ చేసేసుకుంటాం కదా. షూటింగ్స్ లేనప్పుడు ఏం చేస్తాము, ఖాళీగా ఇంట్లో కూర్చోలేము, ఏమీ చేయలేము, ఏమీ తోచదు. ఏం చేస్తాం, బయట షికార్లు కొట్టేద్దామంటే డబ్బులతో పని, డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలంటే డబ్బు సంపాదించుకోవాలి. సో ఏ పని లేక ఈ పని చేస్తూ ఉన్నాను అనమాట. అలాగే తిట్టేనోరు కొంతమంది తిట్టడమే పనిగా పెట్టుకుంటారు. ఎవరు దొరికితే వాళ్ళని తిట్టాలి అని, అంటే వాళ్ళు ఏమి రాసుకోరు, పొద్దున్న లేవగానే వాళ్ళ ఎవరిని తిట్టాలి అని రాసుకోరు, అలవాటు అయిపోతుంది అనమాట. ఎవరు కనబడితే వాళ్ళ మీద ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కసిరేస్తూ ఉంటారు, విసిరేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరు ఏంటి, వీళ్ళ స్థాయి ఏంటి, మనం వీళ్ళని అనొచ్చా లేదా, అలా ఏమి ఉండదన్నమాట. ఏదో ఒకటి తిడుతూ ఉండాలి ఎప్పుడు. అలాంటి తిట్టేనోరు తిరిగే కాలు ఎప్పుడు ఊరుకోవు, వాటి పని అవి చేసుకుంటూనే పోతాయి. మన పని మనం పక్కకు తప్పుకొని చేసుకుంటూ ఉండాలన్నమాట. కన్న తల్లి అల్లం, కట్టుకున్న పెళ్ళాం బెల్లం. అంతే కదా, కన్న తల్లి అల్లం, కట్టుకున్న పెళ్ళాం బెల్లం. అంతే కదా, రోజు చూస్తూనే ఉంటాం కదా మనం ఎంతో మందిని అలాంటి వాళ్ళని. కన్న తల్లి ఫస్ట్ బెల్లంగానే ఉంటుంది, తర్వాత అల్లంగా మారిపోతుంది. కట్టుకున్న పెళ్ళం మాత్రం
ఎప్పటికీ బెల్లంగానే ఉండిపోతుంది. అలాగే ఉండాలి కూడా. కట్టుకున్న పెళ్ళాన్ని బెల్లంలాగే చూసుకోవాలి, కన్నతల్లిని అల్లంలాగా చూసుకోవాలనే రూల్ అయితే ఎక్కడా లేదు. కానీ కన్నతల్లి అల్లం అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ రోజుకి ఈ సామెతలు మీరు నేర్చేసుకోండి. రేపు మరికొన్ని సామెతలు మీరు వద్దన్నా చెప్పేస్తా. హలో, హాయ్ అండి. మరికొన్ని సామెతలు మనం రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కదా. మీరు కూడా నాతో పాటు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. మీకోసం మరిన్ని సామెతలు నేను కలెక్ట్ చేసి పెట్టాను. అవన్నీ ఈరోజు రాసేసుకుందాం. ఇవాళే అయిపోతాయని చెప్పట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి. సామెతలు ఎన్ని సామెతలు కదా, మనకు తెలిసిన కొన్ని, తెలియని కొన్ని, ఎన్నెన్ని కొత్తవి నేర్చుకుంటున్నామో ఇందులో. మీతో పాటు నేను కూడా. కొన్ని రోజు ఉపయోగించేవి ఉన్నాయి, కొన్ని అస్సలు మనకి తెలియని కూడా ఉన్నాయి ఇందులో. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం. అంతే కదా. పిల్ల ఏం చేస్తుంది? ఎలక కనబడితే వెనకాల పడి తరుముతూ ఉంటుంది. దాని గేమ్ అనమాట. పిల్లికి గేమ్ లాగా ఆడుతూ ఉంటుంది ఎలక వెనకబడి. కానీ ఎలక మాత్రం అమ్మో నన్ను చంపేస్తుందేమో అని ప్రాణ సంకటం అనమాట. ప్రాణ భయంతో పరుగులు పెడుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకు కొన్ని పనులు కూడా వెనక భయపడుతూ ఉంటాము, కానీ మనం ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. మనతో ఆడుకునే వాళ్ళకేమో అదొక గేమ్, మనకేమో ప్రాణాల మీదకి వచ్చే అంత సమస్య. అలా ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఎవరు వాళ్ళు? కొంతమంది ప్రబుద్ధులు ఎలా ఉంటారంటే అరచేతిలో వైకుంఠం చూపించేస్తూ ఉంటారనమాట. అంటే నీకు అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అందరం ఎక్కిచ్చేస్తాను, పలానా చోటుకి తీసుకెళ్ళిపోతాను, టూర్లు తీసుకెళ్ళిపోతాను, విదేశాలకు తీసుకెళ్ళిపోతాను, శారీస్ కొని పెడతాను, బంగారం కొని పెడతాను, లేకపోతే నీకు బళ్ళు కొని పెడతాను, సంథింగ్ 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 అని ఏదేదో అరచేతిలో వైకుంఠం చూపించేస్తారనమాట. వాళ్ళు మనకి సరెండర్ అయ్యే వరకు. తర్వాత ఏమీ ఉండదు, మనం కొని పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. అలాంటి దాన్ని అరచేతిలో వైకుంఠం చూపించేట బాబు అనుకుంటాం. జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా ఏడుస్తావేంటి? కొంతమంది ఏడ్చేటప్పుడు మనకి నవ్వొస్తూ ఉంటుంది అనమాట. రీజన్ ఉండదు, వాళ్ళు ఏడ్చేది అసలు ఏడుపులాగానూ ఉండదు అనమాట, నాటకంలాగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏమంటాం? జాతరలో తప్పిపోయిన పిల్లలు ఏడుస్తావేంట్రా, అలా ఏడుస్తావు ఎందుకు, దేనికి ఏడుస్తావు చెప్పు, ముందు చెప్పకుండా ఏడుస్తావేంటి, ఎవరో తప్పిపోయినట్టు, ఎక్కడ దారి తెన్ను తెలియట్లేదు, ఏం చేయాలన్నట్టు ఏడుస్తావేంటి అని అడుగుతాం అన్నమాట. శవాల మీద పైసలు ఏరుకునే రకం. శవాల మీద పైసలేరుకునే రకం. కొంతమందిని ఏమంటాం మనం? శవాల మీద పైసలు ఏరుకునే రకం రా అంటాం. అంటే మనకి డబ్బులు ఇచ్చి మనం ప్రాణాలు పోతున్నాయన్నా సరే, నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే వడ్డీతో సహా అని వడ్డీ కూడా తగ్గించకుండా బారు వడ్డీలని, చక్ర వడ్డీలని, ఏవేవో వడ్డీలు మన మీద వేసేసి మన ప్రాణాలు పోతున్నాయన్నా కట్టలేమన్నా కూడా కొన్ని ప్రాణాల మీదకి వచ్చినప్పుడు శవాల మీద పైసలు ఎరుకునే రకం అని మనం గబుక్కొని అనేస్తూ ఉంటాం అన్నమాట.
కానీ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నామో అది కట్టాలి, వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలి అన్న బాధ్యత మనకి ఉండాలి కదా. మనం ఇచ్చేస్తే వాళ్ళు కూడా అలా చెయ్యరు కదా. కానీ పరిస్థితులు అనుకూలించక మనం ఇవ్వలేని పరిస్థితి ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళని మనం శవాల మీద పైసలు ఎరుకునే రకం అనడం కూడా కరెక్ట్ కాదు కదా. మనకి డబ్బులు ఇచ్చి వాళ్ళు మరి అడగడం తప్పంటే ఎలా? ఏడవలేక నవ్వడం అవుతోంది. కొంతమంది ఎన్ని విధాలుగానో మనల్ని ఏడిపించాలని చూస్తూ ఉంటారు, ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు, ఇంకా ఏడవదేంటి అని చూస్తూ ఉంటారు. కానీ మన స్థాయికి తగిన వాళ్ళు కానప్పుడు వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం ఏడుస్తూ కూర్చోకూడదు అని ఎంత ఏడుపు వచ్చినా కూడా ఆపుకొని మనం పైన నవ్వుతూ ఉంటాం. తర్వాత ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు ఏడవలేక నవ్వుతున్నానని చెప్తూ ఉంటాం అన్నమాట. అలా మనకి అర్హత లేని వాళ్ళు, మనల్ని అనదగ్గదాకా కాని వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కోసారి ఆశ్చర్యంగాను బాధగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎదురుగా మనం ఇంకా ఏడిస్తే ఇంకా చులకన అయిపోతామనే ఉద్దేశంతో ఏడుపు కూడా బయటికి రానివ్వకుండా నవ్వుతూ దాన్ని దాటేసి తర్వాత అనుకుంటాం ఏడవలేక నవ్వుతున్నాము, ఏం చేస్తాం అని. నవ్విస్తున్నట్టు కనిపిస్తూ ఏడిపించే రకం. నవ్విస్తున్నట్టు కనిపిస్తూ ఏడిపించే రకం. కొంతమంది అనుకుంటారు నేను చాలా బాగా సెటైర్లు వేసేస్తాను, నేను చాలా బాగా జోక్స్ వేసేస్తాను, అందరినీ నవ్విస్తాను, నేను ఎప్పుడు అసలు నేను ఉంటేనే నవ్వుల పువ్వులు విరజల్లుతూ ఉంటాయి అక్కడ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సెటైర్ల వల్ల ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది పక్కకి వెళ్ళి ఏడుస్తున్నారు, ఎంతమంది సమాధానం చెప్పలేక తమలో తాము కుమిలిపోతున్నారు, వాళ్ళు వేసే సెటైర్లు ఎంత ఘోరంగా ఉంటున్నాయి అనేది గమనించుకోరు. చాలామంది సెటైర్లు వేస్తున్నాం, మేము చక్కగా అందరినీ నవ్విస్తున్నాం అనుకుంటారు వాళ్ళు. కానీ నవ్వించే దాంట్లోనే ఏడిపిస్తున్నాం అని కూడా గ్రహిస్తే చాలా బాగుంటుంది అనమాట. అలా గ్రహించకపోతే ఎదుటి వాళ్ళు చాలా బాధపడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అందుకని మనం వేసే జోక్ ఎదుటి వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, వాళ్ళు జోక్గా ఫీల్ అవుతున్నారా బాధపడుతున్నారా అనేది గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందం చందం లేకపోయినా అద్దం పుచ్చుకొని ఊరేగిందట. అందం చందం లేకపోయినా అద్దం పుచ్చుకుని ఊరేగిందట. అందం చందం లేదని మనం అనుకుంటే ఎలాగా? ఎవరి మటుకు వాళ్ళు నేను అందంగానే ఉన్నాను అని కదా అనుకుంటారు. ఒకవేళ అందంగా ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే మనం బాగా కనపడాలి అనుకుని అద్దంలో చూసుకొని అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. మనం అందంగా లేం కదా, ఎలా అయినా ఉండొచ్చు అని అనుకోం కదా, ఉన్న దాంట్లో బాగా కనపడాలి అనుకుంటాం. అందుకని కొంతమంది ఏం చేస్తారు, అందం చందం లేకపోయినా అద్దం వచ్చి ఊరేగింది కానీ సెటైర్లు వేస్తూ ఉంటారు, ఎదురుగానే అంటూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు అనమాట. అలా కాదు, అందం ఉన్నా చందం ఉన్నా లేకపోయినా కూడా ఉంది లేదని మనకు అనవసరం. భగవంతుడు ఏ రూపం అయితే మనకి ఇచ్చాడో ఆ రూపాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. అందుకని అందంగా ఉన్నామా లేదా అని కాదు, అద్దంలో చూసుకోవాలి, చక్కగా రెడీ అవ్వాలి, ఉన్నంతలో బాగా రెడీ అవ్వాలన్నమాట. అందుకని అందం చందం లేకపోయినా అద్దం వచ్చుకుని ఊరేగింది అన్నమాట మనం ఎవరి దగ్గర కూడా అనద్దు. అర్ధరాత్రి నిద్రల దరువు. ఈ మధ్య చాలా వరకు మనం చూస్తున్నట్టయితే జనాలందరూ రాత్రిపూట నిద్రపోవడం మానేసేసారు, పగలు నిద్రపోవడం మొదలుపెట్టారు. అంతే కదా, అర్ధరాత్రి వరకు
అసలు కొన్ని వర్క్స్ ఉంటాయి, కొంతమందికి నైట్ డ్యూటీలు ఉంటాయి, వాళ్ళు నైట్ డ్యూటీ చేసుకుని పగలు పడుకున్నారంటే అందం చందం ఉంది. కానీ ఏ డ్యూటీ లేకపోయినా, నైట్ డ్యూటీ లేకుండా పగల డ్యూటీలు ఉన్నా సరే అర్ధరాత్రి దాకా ఫోన్లు చూస్తూనో లేకపోతే అర్ధరాత్రి దాకా ఫోన్లు మాట్లాడుతూనో, టీవీలు చూసేది కూడా చాలా వరకు తగ్గింది, ఫోన్లు చూడటమే ఎక్కువైపోయింది అనమాట. అలా చేస్తూ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ, లేకపోతే అది ఏది కాకపోయినా నలుగురు కలిసి బాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఏదేదో పనులు చేస్తూ ఉండి ఇంకా అర్ధరాత్రి దాకా ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్సా, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉందేమో, మనం గట్టిగా అరుస్తున్నాము లేదా గట్టిగా మాట్లాడుతున్నాము లేదా గొడవ చేస్తున్నాము, సౌండ్స్ చేస్తున్నాము, పక్క వాళ్ళు ఇబ్బంది పడతారేమో అన్న ఆలోచన ఏ ఒక్కరికి కూడా ఉండట్లేదు. ఉండకుండా అర్ధరాత్రి దాకా మధ్యల దరువు సాగిస్తూ ఉన్నారనమాట. అర్ధరాత్రి మధ్యల దరువు ఇంట్రా బాబు అని మనం దుప్పటి మసుకు పెట్టుకుంటాం, కానీ ఒక్క పాతగా దుప్పటి ఉంచుకోలేము, ఈ సౌండ్స్ భరించలేము. ఈ అలవాటు లేని వాళ్ళు, ముందు జనరేషన్ వాళ్ళు ఇవంతా అలవాటు లేదు కనుక వాళ్ళు పడే ఇబ్బందులు అయితే ఎవరికి చెప్పలేమన్నమాట. అంత ఇబ్బంది పడుతూ అర్ధరాత్రి మధ్యల దరువు అనుకుని దీన్ని అడ్డం పెట్టుకొని పడుకుంటారు అనమాట. అది అర్ధరాత్రి మధ్యల దరువు అంటే. అరచేతిలో తేనె చుక్క వేసి చెయ్యంతా నాకించిందట. అరచేతిలో తేనె చుక్క వేసి ఎంత నాకించిందట. కొంతమంది అలాగే ఉంటారు కదా, పెట్టేది ఇంత చెప్పేది ఇంత ఉంటుంది అనమాట. ఏదన్నా ఒక చిన్న హెల్ప్ చేసినా లేకపోతే ఎవరన్నా చిన్నగా మనల్ని బాగుంది అని అన్నా కూడా దాన్ని గొప్పలు తెప్పలు చేసి ఏవేవో గొప్పలు చేసి చెప్పేసుకుంటూ ఉంటారనమాట. అదే అరచేతిలో నేతి చుక్కేసి తేనె చుక్కేసి చెయ్యంతా నాకు ఇచ్చడం అంటే అసలు ఏమీ ఉండదు, అక్కడ విషయమే ఉండదు. హెల్ప్ చేసింది చాలా తక్కువ ఉంటుంది, లెస్ ఉంటుంది అనమాట. అసలు హెల్ప్ కింద లెక్కే కాదు. అలాంటి దాన్ని కూడా గొప్పలు చెప్పుకొని ఏదేదో నేను అది చేసేసాను ఇది చేసేసాను, అసలు అందరినీ నేనే పోషిస్తున్నాను అన్నంతగా చెప్పుకుంటూ ఉంటాను చూసారా. అలాంటప్పుడు ఇలాంటి సాధన మనం ఉపయోగించుకోవచ్చు. అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం. అలిగే బిడ్డతో చెలిగే గుడ్డుతో వేగడం కష్టం అట. అంతే కదా, మాటికి అసలు ఏది ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కొంతమందికి. ఏది ఇచ్చినా కూడా అది కాదు ఇంకోటి కావాలి. అదే అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, అక్కకి ఇచ్చిందే కావాలి చెల్లికి, అన్నదమ్ములు ఉంటే అన్నకి ఇచ్చిందే తమ్ముడికి కావాలి. ఎందుకంటే పాపం అన్న అమాయకుడు అక్క అమాయకులు ఉంటారు కదా, అందుకని వాళ్ళకి ఇచ్చింది వీళ్ళకి కావాలన్నమాట. అది తీసేసుకున్న తర్వాత అది పడగొట్టేస్తారు, ఇది పడగొట్టేస్తారు, రెండు చెడగొట్టేసి మళ్ళీ ఇంకోటి ఏదో కావాలని ఏదో ఒకటి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. ఒకటి అయిన తర్వాత ఇంకోటి అలా ఇవ్వకపోతే అలుగుతూ ఉంటారనమాట. అలాంటి పిల్లలతో ఎంతసేపు అని వేగుతాం మనం మాత్రం. ఎన్ని అనుకొని ఇస్తాము, ఇచ్చినా కూడా అది విరగొట్టేసి పడేసి మళ్ళీ ఇంకోటి కావాలంటే అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాము. కాబట్టి అలాంటి పిల్లలతోటి చెలిగే గుడ్డ అంటే ఊరికే దున్నే టైంలో ఆగిపోవడము, లేకపోతే కొమ్ములు విదిలించేయడము, పొడుస్తూ ఉండడము, లేకపోతే రంకెలు వేయడము, ఇలాంటి గొడ్లతో మనం వ్యవసాయం ఎలా చేస్తాం, చేయలేం కదా. కాబట్టి అలిగే బిడ్డతో చెలిగే గుడ్డతో వేగడం కష్టం అన్నమాట. కంచం నిండా పెట్టి కంచం ముందు ఉమ్మేసినట్టు కొంతమంది ఎంత కమ్మగా మాట్లాడతారంటే, ఎంత ఇన్నోసెంట్లా కనిపిస్తారంటే అసలు చాలా ప్రేమ చూపిస్తున్నారు మన మీద అనుకుంటాం.
కానీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు, ఇద్దరి మధ్య చిచ్చులు పెట్టేస్తూ ఉంటారు. అది మనం గమనించలేకపోతాం అనమాట. అది ఎలాంటిదంటే కంచం నిండా పెట్టి కంచం ముందు ఉమ్మేసినట్టు అనమాట. ఉమ్మేస్తే తినగలమా? తినలేం కదా. కంచం నిండా పెట్టారు, ఎవరెవరు అంటే ఆకలితో ఉన్నాము, తిందామని వచ్చేసరికి కంచం ముందు ఉమ్మేస్తే ఎలా తింటాము? తినలేం కదా. అది మన మీద వేసినట్టే కదా. అలాంటి చేష్టలు చేసే జనాలు చాలామంది ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి. ఇది కూడా సామెతే, కూరలేం కాదు ఇది. చేశారు ఎప్పుడన్నా మీరు? గడ్డి కూర వండారు ఎప్పుడన్నా? పోనీ గన్నేరు పప్పు పచ్చడి ఎప్పుడు చేయలేదా? ఎవరన్నా ఏం కూర అని అడిగితే కనుక ఇవి చెప్పండి. గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి. దెబ్బకు మనల్ని ఏమి ఇమ్మని అడగరు అనమాట. ఇంకా ఎప్పుడన్నా జోక్గా అనుకునేటప్పుడు వాళ్ళు ఏం కూర వండాలి, ఏం కూర మనకు తెలియట్లే. రోజు అన్ని కూరలు వండేసాము, బోర్ పట్టేసి రొటీన్ అయిపోతుంది. ఏం కూర వండాలో తెలియట్లేదు. అయితే ఏం కూర అని అడిగితే గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి చేయని చెప్పేయండి. ఇంట్లో ఒక్కసారి పొడుగు పడుతుంది. అల్లం అంటే నాకెందుకు తెలీదు? బెల్లంలాగా పుల్లగా ఉండేదేగా. అల్లం అంటే నాకెందుకు తెలీదు? బెల్లంలాగా పుల్లగా ఉండేదేగా అంట. బెల్లం పుల్లగా ఉంటుందా? తెలిసిపోతే ఉంటుంది. నిల్వ ఉంచేస్తే బెల్లం కూడా పుల్లగా అవుతుంది. కాకపోతే ఇది తెలిసిన వాళ్ళు కాదనమాట, తెలియని వాళ్ళు. అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్తూ ఉండాలి. అందుకే కిచెన్లోకి వెళ్ళి అల్లం ఏమిటో, బెల్లం ఏమిటో, పప్పు ఏమిటో, ఉప్పు ఏమిటో తెలుసుకుంటూ ఉండాలి. కందిపప్పు ఏది, పెసరపప్పు ఏది, మినపప్పు ఏది, ఇవి కూడా తెలియదు ఈ రోజుల్లో కొంతమందికి. కాబట్టి అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్తే అల్లం ఏమిటి, బెల్లం ఏమిటని తేడా తెలుస్తుంది అనమాట. అయితే ఒకళ్ళు అమ్మ ఊరు వెళ్తే బ్యాచిలర్గా ఉండి వంట చేసుకోవాల్సి వచ్చిందనమాట. వంట చేసుకునేటప్పుడు అడుగుతూ ఉన్నారు, ఏది ఎక్కడుంది, ఏది వేయాలి, ఎంత వేయాలి అని వీడియో కాల్లో చెప్తూ ఉంటే వేస్తూ ఉన్నారు, వంట చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. అప్పుడు అల్లం ఉంటుంది చూడు అక్కడ, అల్లం అంటే తెలుసా అని అడిగితే నాకెందుకు తెలీదు, అల్లం అంటే బెల్లంలాగా పుల్లగా ఉండేదేగా అని చెప్పారట మహానుభావులు. అలాంటి అల్లాన్ని మీరు వాడకండి, అలాంటి బెల్లాన్ని కూడా వాడకండి. పులిసిపోయిన బెల్లాన్ని అల్లం అంటే ఏమిటో, బెల్లం అంటే ఏమిటో తెలుసుకుని వాడండి. అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే కుదరదు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. ఏదన్నా ఒకటే చెల్లుతుంది. చెప్తున్నా, రెండు కావాలంటే కుదరదు. అంతే కదా. మనం ఆప్షన్స్ ఇచ్చామనుకో, రెండిట్లో ఏది కావాలి అని అడిగితే చాలామంది ఆప్షన్స్ ఇస్తే తేల్చుకోలేరు. ఏదన్నా ఒకటి చూపించి ఇది కొంచెం తీసేసుకో అంటే మంచిగా తీసేసుకుని హ్యాపీగా ఉంటారు తప్ప, రెండు చూపించి ఏదో ఒకటి ఎంచుకో అంటే మాత్రం రెండు నచ్చేస్తాయి వాళ్ళకి. రెండు నచ్చేసి రెండు కావాలి అన్నట్టుగా ఉంటుంది. ఏదన్నా నేను తేల్చుకోలేకపోతున్నాను, రెండు ఇచ్చే అంటే అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. ఏదన్నా ఒకటే సెలెక్ట్ చేసుకో అంటే అసలు తెలియదు అనమాట. కాబట్టి ఎవరికన్నా రెండు ఆప్షన్స్ ఇచ్చి మీరు కన్ఫ్యూజ్ చేయకండి. డైరెక్ట్గా ఇదే ఆప్షన్ నీకు అని చెప్పేయండి, అది చక్కగా నచ్చుతుంది. అసలే కోతి, అది కళ్ళు తాగి నిప్పులు తొక్కిందట.
కోపిష్టి వాళ్ళు ఉంటారు చూసారా, కోపంతో రగిలిపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళని అంటాం. అసలే కోతి. ఆ పై కళ్ళు తాగి నిప్పులు దొక్కిందిట అని చెప్పి. కోతి ఏంటి, కోతి బుద్ధి ఏంటి, అసలే అటు ఇటు చెట్ల మీద దూకుతూ ఉంటుంది, ఎవరు కనబడితే వాళ్ళ మీద పడుతూ ఉంటుంది, ఏదేదో పిచ్చి పిచ్చి ఆశలు చేస్తూ ఉంటుంది. దానికి ఇంకా కళ్ళు తాగిస్తే ఇంకేముంది, మత్తులో మనుషులు తాగితేనే పట్టుకోలేకపోతున్నాయి, ఇంకా కోతులు చేత తాగించామనుకోండి మొత్తం బేభత్సం చేసి పడేస్తుంది అనమాట. ఆ చేస్తూ చేస్తే ఏమైంది, నిప్పుల్లో పడింది అక్కడ, ఇంకెవరిని పట్టుకోగలమా దాన్ని. అలాంటిది ఒక కోపం వచ్చిన వ్యక్తి, ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తికి ఇంకా ఏవో మనం అనరాని మాటలు అంటే వాళ్ళు ఇంకా ఇద్దే అనమాట, కళ్ళు తాగిన కోతి లెక్క ఇంకా వాళ్ళ విశ్వరూపం చూపించేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కువగా రెచ్చగొట్టకండి, దూరంగా ఉండిపోండి, సరిపోతుంది. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోవు. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోవాట. ఎప్పుడు మనం తిరిగే కాలంటే మనం ఎప్పుడు ఎక్కడో చాటికి వెళ్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం, లేకపోతే జాబ్కి వెళ్తూ ఉంటాము. జాబ్ మానేసి ఇంట్లో కూర్చోంటే మన వల్ల అవుతుందా? అసలు పని లేకుండా మనం ఉండలేమన్నమాట. ఇప్పుడు నేను కూడా పని లేకుండా ఉండలేక ఇవన్నీ రాస్తున్నాను. రోజు షూటింగ్స్ ఉంటే హాయిగా షూటింగ్స్కి వెళ్ళిపోయి షూటింగ్స్ చేసేసుకుంటాం కదా. షూటింగ్స్ లేనప్పుడు ఏం చేస్తాము, ఖాళీగా ఇంట్లో కూర్చోలేము, ఏమీ చేయలేము, ఏమీ తోచదు. ఏం చేస్తాం, బయట షికార్లు కొట్టేద్దామంటే డబ్బులతో పని, డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలంటే డబ్బు సంపాదించుకోవాలి. సో ఏ పని లేక ఈ పని చేస్తూ ఉన్నాను అనమాట. అలాగే తిట్టేనోరు కొంతమంది తిట్టడమే పనిగా పెట్టుకుంటారు, ఎవరు దొరికితే వాళ్ళని తిట్టాలి అని. అంటే వాళ్ళు ఏమి రాసుకోరు, పొద్దున్న లేవగానే వాళ్ళే ఎవరిని తిట్టాలి అని ఏం రాసుకోరు, అలవాటు అయిపోతుంది అనమాట. ఎవరు కనబడితే వాళ్ళ మీద ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కసిరేస్తూ ఉంటారు, విసిరేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరు ఏంటి, వీళ్ళ స్థాయి ఏంటి, మనం వీళ్ళని అనొచ్చా లేదా, అలా ఏమి ఉండదన్నమాట. ఏదో ఒకటి తిడుతూ ఉండాలి ఎప్పుడు. అలాంటి తిట్టేనోరు తిరిగే కాలు ఎప్పుడు ఊరుకోవు, వాటి పని అవి చేసుకుంటూనే పోతాయి. మన పని మనం పక్కకు తప్పని చేసుకుంటూ ఉండాలన్నమాట. కన్న తల్లి అల్లం కట్టుకున్న పెళ్ళాం బెల్లం. అంతే కదా, కన్న తల్లి అల్లం, కట్టుకున్న పెళ్ళాం బెల్లం. అంతే కదా, రోజు చూస్తూనే ఉంటాం కదా మనం ఎంతో మందిని అలాంటి వాళ్ళని. కన్న తల్లి ఫస్ట్ బెల్లంగానే ఉంటుంది, తర్వాత అల్లంగా మారిపోతుంది. కట్టుకున్న పెళ్ళాం మాత్రం ఎప్పటికీ బెల్లంగానే ఉండిపోతుంది, అలాగే ఉండాలి కూడా. కట్టుకున్న పెళ్ళాన్ని బెల్లంలాగే చూసుకోవాలి, కన్నతల్లిని అల్లంలాగా చూసుకోవాలనే రూల్ అయితే ఎక్కడా లేదు. కానీ కన్నతల్లి అల్లం అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ రోజుకి ఈ సామెతలు మీరు నేర్చేసుకోండి. రేపు మరికొన్ని సామెతలు మీరు వద్దన్నా చెప్పేస్తా. హలో, హాయ్ అండి. మరికొన్ని సామెతలు మనం రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కదా. మీరు కూడా నాతో పాటు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. మీకోసం మరిన్ని సామెతలు నేను కలెక్ట్ చేసి పెట్టాను. అవన్నీ ఈరోజు రాసేసుకుందాం. ఇవాళే అయిపోతాయని చెప్పట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి. సామెతలు ఎన్ని సామెతలు కదా, మనకు తెలిసిన కొన్ని, తెలియని కొన్ని, ఎన్నెన్ని కొత్తవి నేర్చుకుంటున్నామో ఇందులో. మీతో పాటు నేను కూడా. కొన్ని రోజు ఉపయోగించేవి ఉన్నాయి, కొన్ని అస్సలు మనకి తెలియని కూడా ఉన్నాయి ఇందులో. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం. అంతే కదా, పిల్ల ఏం చేస్తుంది, ఎలక కనబడితే వెనకాల పడి తరుముతూ ఉంటుంది. దాని గేమ్ అనమాట. పిల్లికి గేమ్ లాగా ఆడుతూ ఉంటుంది ఎలక వెనకబడి. కానీ ఎలక మాత్రం అమ్మో నన్ను చంపేస్తుందేమో అని ప్రాణ సంకటం అనమాట, ప్రాణ భయంతో పరుగులు పెడుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకు కొన్ని పనులు కూడా వెనక భయపడుతూ ఉంటాము, కానీ మనం ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. మనతో ఆడుకునే వాళ్ళకేమో అదొక గేమ్,
మనకేమో ప్రాణాల మీదకి వచ్చే అంత సమస్య అలా ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఎవరు వాళ్ళు? కొంతమంది ప్రబుద్ధులు ఎలా ఉంటారంటే అరిచేతిలో వైకుంఠం చూపించేస్తూ ఉంటారు అనమాట. అంటే నీకు అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అందరం ఎక్కిచ్చేస్తాను, పలానా చోటుకి తీసుకెళ్ళిపోతాను, టూర్లు తీసుకెళ్ళిపోతాను, విదేశాలకు తీసుకెళ్ళిపోతాను, సారీస్ కొని పెడతాను, బంగారం కొని పెడతాను, లేకపోతే నీకు బళ్ళు కొని పెడతాను, సంథింగ్ 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 అని ఏదేదో అరిచేతిలో వైకుంఠం చూపించేస్తారనమాట. వాళ్ళు మనకి సరెండర్ అయ్యే వరకు. తర్వాత ఏమీ ఉండదు, మనం కొని పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. అలాంటి దాన్ని అరచేతిలో వైకుంఠం చూపించేట బాబు అనుకుంటాం. జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా ఏడుస్తావేంటి? కొంతమంది ఏడ్చేటప్పుడు మనకి నవ్వొస్తూ ఉంటుంది అనమాట. రీజన్ ఉండదు, వాళ్ళు ఏడ్చేది అసలు ఏడుపులాగానూ ఉండదు అనమాట, నాటకంలాగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏమంటాం, జాతరలో తప్పిపోయిన పిల్లలు ఏడుస్తావేంట్రా, అలా ఏడుస్తావు ఎందుకు, దేనికి ఏడుస్తావు చెప్పు, ముందు చెప్పకుండా ఏడుస్తావేంటి, ఎవరో తప్పిపోయినట్టు, ఎక్కడ దారి తెన్ను తెలియట్లేదు, ఏం చేయాలన్నట్టు ఏడుస్తావేంటి అని అంటాం అన్నమాట. శవాల మీద పైసలు ఏరుకునే రకం. శవాల మీద పైసలేరుకునే రకం. కొంతమందిని ఏమంటాం మనం, శవాల మీద పైసలు ఏరుకునే రకం రా అంటాం. అంటే మనకి డబ్బులు ఇచ్చి మనం ప్రాణాలు పోతున్నాయన్నా సరే, నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే వడ్డీతో సహా అని వడ్డీ కూడా తగ్గించకుండా బారు వడ్డీలని, చక్ర వడ్డీలని, ఏవేవో వడ్డీలు మన మీద వేసేసి మన ప్రాణాలు పోతున్నాయన్నా కట్టలేమన్నా కూడా కొన్ని ప్రాణాల మీదకి వచ్చినప్పుడు శవాల మీద పైసలు ఏరుకునే రకం అని మనం గబుక్కొని అనేస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నామో అది కట్టాలి, వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలి అన్న బాధ్యత మనకి ఉండాలి కదా. మనం ఇచ్చేస్తే వాళ్ళు కూడా అలా చెయ్యరు కదా. కానీ పరిస్థితులు అనుకూలించక మనం ఇవ్వలేని పరిస్థితి ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళని మనం శవాల మీద పైసలు నేర్చుకునే రకం అనడం కూడా కరెక్ట్ కాదు కదా. మనకి డబ్బులు ఇచ్చి వాళ్ళు మరి అడగడం తప్పంటే ఎలా? ఏడవలేక నవ్వడం అవుతోంది. కొంతమంది ఎన్ని విధాలుగానో మనల్ని ఏడిపించాలని చూస్తూ ఉంటారు, ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు, ఇంకా ఏడవదేంటి అని చూస్తూ ఉంటారు. కానీ మన స్థాయికి తగిన వాళ్ళు కానప్పుడు వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం ఏడుస్తూ కూర్చోకూడదు అని ఎంత ఏడుపు వచ్చినా కూడా ఆపుకొని మనం పైన నవ్వుతూ ఉంటాం. తర్వాత ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు ఏడవలేక నవ్వుతున్నానని చెప్తూ ఉంటాం అన్నమాట. అలా మనకి అర్హత లేని వాళ్ళు, మనల్ని అనదగ్గదాకా మీకు కాని వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కోసారి ఆశ్చర్యంగాను బాధగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎదురుగా మనం ఇంకా ఏడిస్తే ఇంకా చులకన అయిపోతామనే ఉద్దేశంతో ఏడుపు కూడా బయటికి రానివ్వకుండా నవ్వుతూ దాన్ని దాటేసి తర్వాత అనుకుంటాం ఏడవలేక నవ్వుతున్నాము, ఏం చేస్తాం అని. నవ్విస్తున్నట్టు కనిపిస్తూ ఏడిపించే రకం.
నవ్విస్తున్నట్టు కనిపిస్తూ ఏడిపించే రకం. కొంతమంది అనుకుంటారు నేను చాలా బాగా సెటైర్లు వేసేస్తాను, నేను చాలా బాగా జోక్స్ వేసేస్తాను, అందరినీ నవ్విస్తాను, నేను ఎప్పుడు అసలు నేను ఉంటేనే నవ్వుల పువ్వులు విరజల్లుతూ ఉంటాయి అక్కడ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సెటైర్ల వల్ల ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది పక్కకి వెళ్ళి ఏడుస్తున్నారు, ఎంతమంది సమాధానం చెప్పలేక తమలో తాము కుమిలిపోతున్నారు, వాళ్ళు వేసే సెటైర్లు ఎంత ఘోరంగా ఉంటున్నాయి అనేది గమనించుకోరు. చాలామంది సెటైర్లు వేస్తున్నాం మేము చక్కగా అందరినీ నవ్విస్తున్నాం అనుకుంటారు వాళ్ళు, కానీ నవ్వించే దాంట్లోనే ఏడిపిస్తున్నాం అని కూడా గ్రహిస్తే చాలా బాగుంటుంది అనమాట. అలా గ్రహించకపోతే ఎదుటి వాళ్ళు చాలా బాధపడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అందుకని మనం వేసే జోక్ ఎదుటి వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, వాళ్ళు జోక్గా ఫీల్ అవుతున్నారా బాధపడుతున్నారా అనేది గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందం చందం లేకపోయినా అద్దం పుచ్చుకొని ఊరేగిందట. అందం చందం లేకపోయినా అద్దం పుచ్చుకొని ఊరేగిందట. అందం చందం లేదని మనం అనుకుంటే ఎలాగా? ఎవరి మటుకు వాళ్ళు నేను అందంగానే ఉన్నాను అని కదా అనుకుంటారు. ఒకవేళ అందంగా ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే మనం బాగా కనపడాలి అనుకుని అద్దంలో చూసుకొని అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. మనం అందంగా లేం కదా, ఎలా అయినా ఉండొచ్చు అని అనుకోం కదా, ఉన్న దాంట్లో బాగా కనపడాలి అనుకుంటాం. అందుకని కొంతమంది ఏం చేస్తారు, అందం చందం లేకపోయినా అద్దం వచ్చి ఊరేగింది కానీ సెటైర్లు వేస్తూ ఉంటారు, ఎదురుగానే అంటూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు అనమాట. అలా కాదు, అందం ఉన్నా చందం ఉన్నా లేకపోయినా కూడా ఉంది లేదని మనకు అనవసరం. భగవంతుడు ఏ రూపం అయితే మనకి ఇచ్చాడో ఆ రూపాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. అందుకని అందంగా ఉన్నామా లేదా అని కాదు, అద్దంలో చూసుకోవాలి, చక్కగా రెడీ అవ్వాలి, ఉన్నంతలో బాగా రెడీ అవ్వాలన్నమాట. అందుకని అందం చందం లేకపోయినా అద్దం వచ్చుకుని ఊరేగింది అనమాట మనం ఎవరి దగ్గర కూడా అనద్దు. అర్ధరాత్రి ముద్దెల దరువు. ఈ మధ్య చాలా వరకు మనం చూస్తున్నట్టయితే జనాలందరూ రాత్రిపూట నిద్రపోవడం మానేసేసారు, పగలు నిద్రపోవడం మొదలుపెట్టారు. అంతే కదా, అర్ధరాత్రి వరకు అసలు కొన్ని వర్క్స్ ఉంటాయి. కొంతమందికి నైట్ డ్యూటీలు ఉంటాయి, వాళ్ళు నైట్ డ్యూటీ చేసుకుని పగలు పడుకున్నారంటే అందం చందం ఉంది. కానీ ఏ డ్యూటీ లేకపోయినా, నైట్ డ్యూటీ లేకుండా పగలు డ్యూటీలు ఉన్నా సరే అర్ధరాత్రి దాకా ఫోన్లు చూస్తూనో లేకపోతే అర్ధరాత్రి దాకా ఫోన్లు మాట్లాడుతూనో, టీవీలు చూసేది కూడా చాలా వరకు తగ్గింది, ఫోన్లు చూడటమే ఎక్కువైపోయింది అనమాట. అలా చేస్తూ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ లేకపోతే అది ఏది కాకపోయినా నలుగురు కలిసి బాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఏదేదో పనులు చేస్తూ ఉండి ఇంకా అర్ధరాత్రి దాకా ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్సా, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉందేమో, మనం గట్టిగా అరుస్తున్నాము లేకపోతే గట్టిగా మాట్లాడుతున్నాము లేకపోతే గొడవ చేస్తున్నాము, సౌండ్స్ చేస్తున్నాము, పక్క వాళ్ళు ఇబ్బంది పడతారేమో అన్న ఆలోచన ఏ ఒక్కరికి కూడా ఉండట్లేదు. ఉండకుండా అర్ధరాత్రి దాకా మధ్యల దరువు సాగిస్తూ ఉన్నారనమాట. అర్ధరాత్రి మధ్యల దరువు ఏంట్రా బాబు అని మనం దుప్పటి ముసుగు పెట్టుకుంటాం, కానీ ఒక్కపోతగా దుప్పటి ఉంచుకోలేము, ఈ సౌండ్స్ భరించలేము. ఈ అలవాటు లేని వాళ్ళు, ముందు జనరేషన్ వాళ్ళు ఇవంతా అలవాటు లేదు కనుక వాళ్ళు పడే ఇబ్బందులు అయితే ఏమీ ఎవ్వరికి చెప్పలేమన్నమాట. అంత ఇబ్బంది పడుతూ అర్ధరాత్రి మధ్యల దరువు అనుకుని దీన్ని అడ్డం పెట్టుకొని పడుకుంటారు అనమాట. అది అర్ధరాత్రి మధ్యల దరువు అంటే. అరచేతిలో తేనె చుక్క వేసి చెయ్యంతా నాకించిందట. అరచేతిలో తేనె చుక్క వేసి ఎంత నాకించిందట. కొంతమంది అలాగే ఉంటారు కదా, పెట్టేది ఇంత
చెప్పేది ఇంత ఉంటుంది అనమాట. ఏదన్నా ఒక చిన్న హెల్ప్ చేసినా లేకపోతే ఎవరన్నా చిన్నగా మనల్ని బాగుంది అని అన్నా కూడా దాన్ని గొప్పలు తెప్పలు చేసి ఏవేవో గొప్పలు చేసి చెప్పేసుకుంటూ ఉంటారనమాట. అదే అరచేతిలో నేర్చుకేసి తేనె చొక్కేసి చెయ్యంతా నాకు ఇచ్చడం అంటే అసలు ఏమీ ఉండదు, అక్కడ విషయమే ఉండదు. హెల్ప్ చేసింది చాలా తక్కువ ఉంటుంది, లెస్ ఉంటుంది అనమాట. అసలు హెల్ప్ కింద లెక్కే కాదు. అలాంటి దాన్ని కూడా గొప్పలు చెప్పుకొని ఏదేదో నేను అది చేసేసాను ఇది చేసేసాను అసలు అందరినీ నేనే పోషిస్తున్నాను అన్నంతగా చెప్పుకుంటూ ఉంటాను చూసారా. అలాంటప్పుడు ఇలాంటి సాధన మనం ఉపయోగించుకోవచ్చు. అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం. అలిగే బిడ్డతో చెలిగే గుడ్డుతో వేగడం కష్టం అట. అంతే కదా, మాటికి అసలు ఏది ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కొంతమందికి. ఏది ఇచ్చినా కూడా అది కాదు ఇంకోటి కావాలి. అదే అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, అక్కకి ఇచ్చిందే కావాలి చెల్లికి. అన్నదమ్ములు ఉంటే అన్నకి ఇచ్చిందే తమ్ముడికి కావాలి. ఎందుకంటే పాపం అన్న అమాయకుడు అక్క అమాయకులు ఉంటారు కదా, అందుకని వాళ్ళకి ఇచ్చింది వీళ్ళకి కావాలన్నమాట. అది తీసేసుకున్న తర్వాత అది పడగొట్టేస్తారు, ఇది పడగొట్టేస్తారు, రెండు చెడగొట్టేసి మళ్ళీ ఇంకోటి ఏదో కావాలని ఏదో ఒకటి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. ఒకటి అయిన తర్వాత ఇంకోటి అలా ఇవ్వకపోతే అలుగుతూ ఉంటారనమాట. అలాంటి పిల్లలతో ఎంతసేపు అని వేగుతాం మనం మాత్రం. ఎన్ని అనుకొని ఇస్తాము, ఇచ్చినా కూడా అది విరగొట్టేసి పడేసి మళ్ళీ ఇంకోటి కావాలంటే అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాము. కాబట్టి అలాంటి పిల్లలతోటి చెలిగే గుడ్డ అంటే ఊరికే దున్నే టైంలో ఆగిపోవడము, లేకపోతే కొమ్ములు విదిలించేయడము, ఒక పొడుస్తూ ఉండడము, లేకపోతే రంకెలు వేయడము, ఇలాంటి గుడ్లతో మనం వ్యవసాయం ఎలా చేస్తాం, చేయలేం కదా. కాబట్టి అలిగే బిడ్డతో చెలిగే గుడ్డతో వేగడం కష్టం అన్నమాట. కంచం నిండా పెట్టి కంచం ముందు ఉమ్మేసినట్టు. కొంతమంది ఎంత కమ్మగా మాట్లాడతారంటే, ఎంత ఇన్నోసెంట్లా కనిపిస్తారంటే అసలు చాలా ప్రేమ చూపిస్తున్నారు మన మీద అనుకుంటాం. కానీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు, ఇద్దరి మధ్య చిచ్చులు పెట్టేస్తూ ఉంటారు. అది మనం గమనించలేకపోతాం అనమాట. అది ఎలాంటిదంటే కంచం నిండా పెట్టి కంచం ముందు ఉమ్మేసినట్టు అనమాట. ఉమ్మేస్తే తినగలమా? తినలేం కదా. కంచం నిండా పెట్టారు, ఎవరెవరు మనకి ఆకలితో ఉన్నాము తిందామని వచ్చేసరికి కంచం ముందు ఉమ్మేస్తే ఎలా తింటాము? తినలేం కదా. అది మన మీద వేసినట్టే కదా. అలాంటి చేష్టలు చేసే జనాలు చాలామంది ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి. ఇది కూడా సామెతే, కూరలేం కాదు ఇది. చేశారు ఎప్పుడన్నా మీరు? గడ్డి కూర వండారు ఎప్పుడన్నా? పోనీ గన్నేరు పప్పు పచ్చడి ఎప్పుడు చేయలేదా? ఎవరన్నా ఏం కూర అని అడిగితే కనుక ఇది చెప్పండి. గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి. దెబ్బకు మనం ఏమి ఇమ్మని అడగరు అనమాట. ఇంకా ఎప్పుడన్నా జోక్గా అనుకునేటప్పుడు వాళ్ళు ఏం కూర వండాలి, ఏం కూర మనకు తెలియట్లే. రోజు అన్ని కూరలు వండేసాము, బోర్ పట్టేసి రొటీన్ అయిపోతుంది. ఏం కూర వండాలో తెలియట్లేదు. అయితే ఏం కూర అని అడిగితే గడ్డి కూర, గన్నేరు పప్పు పచ్చడి చేయని చెప్పేయండి. ఇంట్లో ఒక్కదారి వదిలిపోతుంది వాళ్ళు. అల్లం అంటే నాకెందుకు తెలీదు? బెల్లంలాగా పుల్లగా ఉండేదిగా.
అల్లం అంటే నాకెందుకు తెలీదు, బెల్లంలాగా పుల్లగా ఉండేదేగా అంట. బెల్లం పుల్లగా ఉంటుందా? తెలిసిపోతే ఉంటుంది. నిల్వ ఉంచేస్తే బెల్లం కూడా పుల్లగా అవుతుంది. కాకపోతే ఇది తెలిసిన వాళ్ళు కాదనమాట, తెలియని వాళ్ళు. అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్తూ ఉండాలి. అందుకే కిచెన్లోకి వెళ్ళి అల్లం ఏమిటో, బెల్లం ఏమిటో, పప్పు ఏమిటో, ఉప్పు ఏమిటో తెలుసుకుంటూ ఉండాలి. కందిపప్పు ఏది, పెసరపప్పు ఏది, మినపప్పు ఏది, ఇవి కూడా తెలియదు ఈ రోజుల్లో కొంతమందికి. కాబట్టి అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్తే అల్లం ఏమిటి, బెల్లం ఏమిటని తేడా తెలుస్తుంది అనమాట. అయితే ఒకళ్ళు అమ్మ ఊరు వెళ్తే బ్యాచిలర్గా ఉండి వంట చేసుకోవాల్సి వచ్చిందనమాట. వంట చేసుకునేటప్పుడు అడుగుతూ ఉన్నారు, ఏది ఎక్కడుంది, ఏది వేయాలి, ఎంత వేయాలి అని వీడియో కాల్లో చెప్తూ ఉంటే వేస్తూ ఉన్నారు, వంట చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. అప్పుడు అల్లం ఉంటుంది చూడు అక్కడ, అల్లం అంటే తెలుసా అని అడిగితే నాకెందుకు తెలీదు, అల్లం అంటే బెల్లంలాగా పుల్లగా ఉండేదేగా అని చెప్పారట మహానుభావులు. అలాంటి అల్లాన్ని మీరు వాడకండి, అలాంటి బెల్లాన్ని కూడా వాడకండి. పులిసిపోయిన బెల్లాన్ని అల్లం అంటే ఏమిటో, బెల్లం అంటే ఏమిటో తెలుసుకుని వాడండి. అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే కుదరదు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. ఏదన్నా ఒకటే చెల్లుతుంది. చెప్తున్నా, రెండు కావాలంటే కుదరదు. అంతే కదా, మనం ఆప్షన్స్ ఇచ్చామనుకో, రెండిట్లో ఏది కావాలి అని అడిగితే చాలామంది ఆప్షన్స్ ఇస్తే తేల్చుకోలేరు. ఏదన్నా ఒకటి చూపించి ఇది కొంచెం తీసేసుకో అంటే మంచిగా తీసేసుకుని హ్యాపీగా ఉంటారు తప్ప, రెండు చూపించి ఏదో ఒకటి ఎంచుకో అంటే మాత్రం రెండు నచ్చేస్తాయి వాళ్ళకి. రెండు నచ్చేసి రెండు కావాలి అన్నట్టుగా ఉంటుంది. ఏదో నేను తేల్చుకోలేకపోతున్నాను. రెండు ఇచ్చే అంటే అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. ఏదన్నా ఒకటే సెలెక్ట్ చేసుకో అంటే అసలు తెలియదు అనమాట. కాబట్టి ఎవరికన్నా రెండు ఆప్షన్స్ ఇచ్చి మీరు కన్ఫ్యూజ్ చేయకండి. డైరెక్ట్గా ఇదే ఆప్షన్ నీకు అని చెప్పేయండి, అది చక్కగా నచ్చుతుంది. అసలే కోతి, అది కళ్ళు తాగి నిప్పులు తొక్కిందట. ఎవరినంటాం మనం ఇలాగా? బాగా కోపిష్టి వాళ్ళు ఉంటారు చూసారా, కోపంతో రగిలిపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళని అంటాం అసలే కోతి. ఆ పై కళ్ళు తాగి నిప్పులు తొక్కిందిట అని చెప్పి. కోతి ఏంటి, కోతి బుద్ధి ఏంటి, అసలే అటు ఇటు చెట్ల మీద దూకుతూ ఉంటుంది, ఎవరు కనపడితే వాళ్ళ మీద పడుతూ ఉంటుంది, ఏదేదో పిచ్చి పిచ్చి ఆశలు చేస్తూ ఉంటుంది. దానికి ఇంకా కళ్ళు తాగిస్తే ఇంకేముంది, మత్తులో మనుషులు తాగితేనే పట్టుకోలేకపోతున్నాయి, ఇంకా కోతులు చేత తాగించామనుకోండి మొత్తం బేభత్సం చేసి పడేస్తుంది అనమాట. ఆ చేస్తూ ఏమైంది, నిప్పుల్లో పడిందట. ఇంకెవరిని పట్టుకోగలమా దాన్ని? అలాంటిది ఒక కోపం వచ్చిన వ్యక్తి, ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తికి ఇంకా ఏవో మనం అనరాని మాటలు అంటే వాళ్ళు ఇంకా ఇద్దే అనమాట. కళ్ళు తాగిన కోతి లెక్క ఇంకా వాళ్ళ విశ్వరూపం చూపించేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కువగా రెచ్చగొట్టకండి, దూరంగా ఉండిపోండి, సరిపోతుంది. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోవు. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోవట. ఎప్పుడు మనం తిరిగే కాలంటే మనం ఎప్పుడు ఎక్కడో చాటికి వెళ్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం, లేకపోతే జాబ్కి వెళ్తూ ఉంటాము. జాబ్ మానేసి ఇంట్లో కూర్చోంటే మన వల్ల అవుతుందా? అసలు పని లేకుండా మనం ఉండలేమన్నమాట. ఇప్పుడు నేను కూడా పని లేకుండా ఉండలేక ఇవన్నీ రాస్తున్నాను. రోజు షూటింగ్స్ ఉంటే హాయిగా షూటింగ్స్కి వెళ్ళిపోయి షూటింగ్స్ చేసేసుకుంటాం కదా. షూటింగ్స్ లేనప్పుడు ఏం చేస్తాము, ఖాళీగా ఇంట్లో కూర్చోలేము, ఏమీ చేయలేము, ఏమీ తోచదు. ఏం చేస్తాం, బయట షికార్లు కొట్టేద్దామంటే డబ్బులతో పని, డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలంటే డబ్బు సంపాదించుకోవాలి. సో ఏ పని లేక ఈ పని చేస్తూ ఉన్నాను అనమాట. అలాగే తిట్టేనోరు కొంతమంది తిట్టడమే పనిగా పెట్టుకుంటారు. ఎవరు దొరికితే వాళ్ళని తిట్టాలి అని, అంటే వాళ్ళు ఏమి రాసుకోరు, పొద్దున్న లేవగానే వాళ్ళ ఎవరిని తిట్టాలి అని ఏం రాసుకోరు, అలవాటు అయిపోతుంది అనమాట. ఎవరు కనబడితే వాళ్ళ మీద
ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కసిరేస్తూ ఉంటారు, విసిరేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరు ఏంటి, వీళ్ళ స్థాయి ఏంటి, మనం వీళ్ళని అనొచ్చా లేదా, అలా ఏమి ఉండదన్నమాట. ఏదో ఒకటి తిడుతూ ఉండాలి ఎప్పుడు. అలాంటి తిట్టే నోరు, తిరిగే కాలు ఎప్పుడు ఊరుకోవు, వాటి పని అవి చేసుకుంటూనే పోతాయి. మన పని మనం పక్కకు తప్పుకొని చేసుకుంటూ ఉండాలన్నమాట. కన్న తల్లి అల్లం కట్టుకున్న పెళ్ళాం బెల్లం. అంతే కదా, కన్న తల్లి అల్లం, కట్టుకున్న పెళ్ళాం బెల్లం. అంతే కదా, రోజు చూస్తూనే ఉంటాం కదా మనం ఎంతో మందిని అలాంటి వాళ్ళని. కన్న తల్లి ఫస్ట్ బెల్లంగానే ఉంటుంది, తర్వాత అల్లంగా మారిపోతుంది. కట్టుకున్న పెళ్ళాం మాత్రం ఎప్పటికీ బెల్లంగానే ఉండిపోతుంది. అలాగే ఉండాలి కూడా. కట్టుకున్న పెళ్ళాన్ని బెల్లంలాగే చూసుకోవాలి, కన్న తల్లిని అల్లంలాగా చూసుకోవాలనే రూల్ అయితే ఎక్కడా లేదు. కానీ కన్న తల్లి అల్లం అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ రోజుకి ఈ సామెతలు మీరు నేర్చేసుకోండి. రేపు మరికొన్ని సామెతలు మీరు వద్దన్నా చెప్పేస్తా.